అందరికీ నమస్కారం. నా పేరు దాస్ కిరణ్. నేను దాసు భాషితం సీఈఓని, ఇంకా సహ వ్యవస్థాపకుడిని. దాసు భాషితం అత్యంత జనాదరణ పొందిన తెలుగు ఆడియో బుక్స్ యాప్. ఇందులో వేల గంటల తెలుగు ఆడియో బుక్స్‌తో పాటు జీవితంలో సమగ్ర శ్రేయస్సుకు దోహదపడే ఎంతో విలువైన కాంటెంట్ కూడా ఉంది. మీరు దాసు భాషితం యాప్‌ను యాప్ స్టోర్ నుండి కానీ, ప్లే స్టోర్ నుండి గానీ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సమగ్ర శ్రేయస్సు పెంపొందించే క్రమంలో నెల మొదటి శనివారం వివిధ రంగాల్లో ఉన్న విశిష్ట వ్యక్తుల నుంచి వాళ్ళని పరిచయం చేసి వారి చేత ప్రసంగం ఇప్పించడం దాసు భాషితం ఆనవాయితీ. అయితే ఈ సెప్టెంబర్ మొదటి శనివారం వినాయక చవితి అవటంతో ఒక వారం ముందరకి జరిపి ఈ ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన అతిథి శారదా అక్కినేని గారు. శారదా అక్కినేని గారు గత 20 ఏళ్ల నుండి మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఏ ఎలక్ట్రానిక్స్, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ నుండి కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ పట్టాలు అందుకున్నారు ఆమె. అమెరికాలో సిస్కో సిస్టమ్స్, బెల్ ల్యాబ్స్, లూసెంట్ టెక్నాలజీస్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీల్లో కూడా తన సేవలు అందించారు. భారతదేశం తిరిగి వచ్చాక బ్లేజ్ ఆటోమేషన్ అనే కంపెనీలో ప్రోడక్ట్ డెవలప్మెంట్ కు హెడ్ గా పనిచేశారు. సోషల్ వెంచర్ పార్ట్నర్స్ ఇండియా అనే ఫిలాంథ్రపీ సంబంధించిన కంపెనీలో పార్ట్నర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం డాటెక్స్ అనే కంపెనీ ద్వారా చిన్నపిల్లలకు, తరుణ వయస్కుల్లో ఉన్న వారికి లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ కంపెనీలో శారద గారు సీఈఓ. ఇప్పుడు శారద గారికి వేదిక సమర్పిద్దాం. శారద గారు, ధన్యవాదాలు, స్వాగతం ఈ వేదిక మీద. థ్యాంక్ యూ కిరణ్ గారు. నేను మీ అంత ప్యూర్ స్వచ్ఛ తెలుగు మాట్లాడను, నేను రెండు కంబైన్ చేసి మాట్లాడతాను. బట్ గుడ్ మార్నింగ్ అందరికి. నేను ఇవాళ టాపిక్, నేను డాటెక్స్ సిఇఓ అండ్ కో ఫౌండర్ కిరణ్ గారు చెప్పినట్టు. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు మైండ్ సెట్, లైఫ్ స్కిల్స్, మేము ఈ చిల్డ్రన్కి ఎందుకు టీచ్ చేస్తున్నాము, ఏం టీచ్ చేస్తున్నాము చెప్పే ముందు ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ స్మాల్ recent conversation that I had with a doctor. నేను 2 నెలల క్రితం నేను సౌత్ అమెరికా వెళ్ళాను. సౌత్ అమెరికాలో పెరు అనే కంట్రీలో మాచు పీచు అనే మౌంటైన్ ని ట్రెక్కింగ్ కి వెళ్ళాము. నేను ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది మా అందరికీ ట్రెక్కింగ్ ఏమి కొత్త కాదు. నేను ఇంతకు ముందు కూడా హిమాలయాస్ లో కాంచన్జంగా బేస్ క్యాంప్, భూటాన్ లో సెవెరల్ బేస్ క్యాంప్స్ కి వెళ్ళాను నేను ఆల్రెడీ. బట్ నాకు ఈ పాండమిక్ లో ఏమైందంటే కోవిడ్ 2 సార్లు వచ్చింది. అండ్ వచ్చిన ప్రతిసారి ఒక 9 రోజులు పట్టింది నాకు రికవర్ అవ్వడానికి. అవి సమ్ ఇట్ బికేమ్ అ బిట్ ఆఫ్ న్యూసెన్స్. ఏవో ఆటో ఇమ్యూన్స్ ట్రిగ్గర్ అవ్వడం, లేకపోతే ఫెటీగ్ ట్రిగ్గర్ అవ్వడం. బట్ ఈచ్ టైమ్ ఐ టుక్ అ మంత్ టు రికవర్. సో అందుకని నాకు ఈసారి ట్రెక్కింగ్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది. సో ఐ వెంట్ టు అ కార్డియాలజిస్ట్ అండ్ ఐ సెడ్, టెల్ మీ ఇఫ్ ఐఎమ్ ఫిట్. సో 2D ఎకో, ఈసీజీ, స్ట్రెస్ టెస్ట్, ఒక ట్రెడ్మిల్ మీద పరిగెట్టడం, అదంతా ట్రెడ్మిల్ టెస్ట్ ఇవన్నీ చేసాం. ఆల్ రిపోర్ట్స్ కేమ్ ఫైన్. సో ఆయన ఆల్ రిపోర్ట్స్ ఆర్ క్లియర్, యూర్ వెరీ ఫిట్, యూర్ గుడ్ టు గో అన్నారు. నాకు అది సరిపోలేదు. సో ఇంకా నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. సో ఐ టోల్డ్ హిమ్, నో బట్ యామ్ ఐ గుడ్ ఇనఫ్ టు ట్రెక్ అని అడిగాను. సో ఇప్పుడు నా కథలో ఆయనకి అది చెప్తాను. సో ఆయన, ఆ డాక్టర్ ఈజ్ అ కార్డియాలజిస్ట్. ఆయన చెప్పారు, లెట్ మీ టెల్ యూ సంథింగ్. Last year before this, he went to Everest Base Camp with a group of friends. He is very fit, he is athletic, and friends andaru kuda ayan lagane fit and athletic. But group lo oka 12 mandi ellaru. వాళ్ళలో ఒక ఆయన ఒబీస్, చాలా లావుగా ఉన్నారు. సో వీళ్ళందరూ ఆయన్ని డిస్కరేజ్ చేశారు. యూ మే నాట్ బి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అంటే 18,000 feet హై, ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తుంది, ఆయాసం వస్తుంది, పైకి వెళ్ళిన కొద్దికి ఆక్సిజన్ తగ్గుతుంది. సో ఐ యూ ష్యూర్ అని చెప్పి చాలా అడిగారు. ఇంకా మేబీ యూ షుడ్ ప్రిపేర్ మో, అది ఇదని వాళ్ళ రిజర్వేషన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. సో హీ సెడ్ నో, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐ విల్ డూ ఇట్. అసలు ఆయనకి డౌటే లేదు. వీళ్ళందరూ వెళ్ళారు. సో ద థింగ్ ఈస్, యూ వోంట్ గెస్, ఈ 12 మందిలో ఈ 11 మందికి ఇంక్లూడింగ్ మై డాక్టర్ అందరికీ ఏవో ఒక ఇష్యూస్ వచ్చినాయి. దే ఫెల్ట్ టైర్డ్. సగం మంది వెనక్కి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఏవో ఒక ఇష్యూస్ తో కష్టపడి పైకి వెళ్ళారు. ద వన్ పర్సన్ హూ డిడ్ంట్ ఫేస్ అ సింగిల్ ఇష్యూ అండ్ హూ క్లైంబ్డ్ ఇట్ సక్సెస్ఫుల్లీ వాస్ దిస్ ఒబీస్, నియర్ ఒబేసిటీ లెవెల్ ఉన్న లావుగా ఉన్న ఆయన. సో ద డాక్టర్ వాస్ టెల్లింగ్ మీ, యూ కెన్ హ్యావ్ ద ఫిట్నెస్, యూ కెన్ హ్యావ్ ద హెల్త్, బట్ వాట్ యూ నీడ్ ఈస్ ద మైండ్ సెట్ టు గో ఆల్ ద వే.
And that's true, right? To build a company, to excel in a company, to live a intentional, purposeful life, you can have the skills, but what will get you all the way is the mindset. So mindset ante emundi? Mindset ante set of beliefs that we believe about ourselves and our behavior patterns. సో ఈ మైండ్ సెట్ గురించి మేము చెప్పదలుచుకున్నది ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఐఎమ్ శారద, ఐఎమ్ అ డ్రీమర్, ఐఎమ్ అ డూవర్, ఐఎమ్ అ ప్రాబ్లమ్ సాల్వర్ అని చెప్పి నేను నా గురించి నేను బిలీవ్ చేయొచ్చు. దట్స్ అ పాజిటివ్ హెల్దీ మైండ్ సెట్. ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ బిలీవ్ దట్, ఓ యునో నాకు మ్యాథ్స్ సరిగా రాదు, నేను పబ్లిక్ స్పీకింగ్ అంటే నాకు భయం, సో నేను అలా స్టేజ్ మీదకి వెళ్తే నవ్వుతారేమో, ఐఎమ్ అ ఫెయిల్యూర్, ఇలానో బిలీవ్ చేయొచ్చు సేమ్ స్కిల్ సెట్ తో. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ దట్ ఐఎమ్ రెఫరింగ్ టు. సో మనందరికీ ఈ మైండ్ సెట్, ఈ మోటివేషన్ లేకపోతే ముందుకు వెళ్ళడం చాలా కష్టం. మనం స్కిల్ ఉంటుంది, అదే మైండ్ సెట్ ఉంటే దానికి కావాల్సిన ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ అయ్యి మనం ఎక్వైర్ చేసుకుంటాం. సో ఇది మేము ఈ పిల్లలకి ఎందుకు చెప్పదలుచుకున్నాము, ఈ అంత యంగ్ ఏజ్ లో ఎందుకు చెప్పదలుచుకున్నాము, అసలు ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్ ని ఎందుకు చూస్ చేసుకున్నాము చెప్పే ముందు ఐ వాంట్ టు ప్రెజెంట్ సమ్ డేటా. సో ఈ ఇయర్ ఒక NYU ప్రొఫెసర్ జానథన్ హైట్ అనే ఆయన యాంగ్షియస్ జనరేషన్ అని ఒక బుక్ రాశారు. ఈ బుక్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ బుక్. అందరి పేరెంట్స్ ని, అందరి టీచర్స్ ని ఇది నేను చదవమని నేను ఐ హైలీ రికమెండ్ దిస్ బుక్. సో ఆయన ఈ బుక్ లో ఈ డేటా ప్రెజెంట్ చేశారు. సో ఇప్పుడు మీరు 2004 నుంచి 2010 వరకు ఇఫ్ యూ లుక్ ఎట్ ద యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ లెవెల్, అది ఒక స్టడీ ఒక 12-13% దగ్గర, 12-11%. దేర్ ఈస్ నో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఈ లెవెల్లో ఉంది. సో 2009 లో స్మార్ట్ ఫోన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పుడు కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ ద యాంగ్జైటీ లెవెల్, ఇట్ ఈస్ స్టిల్ స్టడీ, రైట్? తర్వాత ఆ స్మార్ట్ ఫోన్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ 2012 లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ని అక్వైర్ చేసింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఐ కమ్ టు బాయ్స్ డేటా, బట్ గర్ల్స్ డేటా చూస్తే ఈ యాంగ్జైటీ అనేది ఒక 12% నుంచి ఆర్ 11% నుంచి యూ కెన్ సీ ఇట్ ఆల్మోస్ట్ వెంట్ అప్ టు 28-29%. సో ఇది 2020 డేటా. ఇప్పుడు ఇంకా చూస్తే 2024కి వచ్చేటప్పటికి దిస్ డేటా ఈజ్ ఈవెన్ వర్స్. మేము ప్రిన్సిపల్స్ తో మాట్లాడాము, పేరెంట్స్ తో మాట్లాడాము. బిఫోర్ ఈ డాటెక్స్ అనేది మొదలు పెట్టక ముందు రీజన్ చెప్తున్నాను. సర్వే చేశాము. సో ప్రతి ఒక్క కన్సర్న్ ఇప్పుడు సేమ్, ఈ యాంగ్జైటీ డిప్రెషన్ ఇంత హై ఉంది. ఇది నేను యుఎస్ డేటా చెప్తున్నాను, బట్ ఇండియాలో డేటా కూడా ఈ సిమిలర్ డేటా. సో ఇదంతా ఎందుకు అని చెప్పి మీ అభిప్రాయం ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ యాంగ్జైటీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ని కొన్న తర్వాత ఏమై ఉంటుందంటారు ఇక్కడ ఇంత అలార్మింగ్ గా పెరిగిపోవడానికి? ఐడెంటిటీ అనుకుంటున్నానండి. అంటే మేబీ లేని ఐడెంటిటీ వాళ్ళు చూపించుకోవడానికి వాళ్ళ పడుతున్న అవస్థలు అనిపిస్తుంది. ఎస్. ఇంకా వేరే ఆన్సర్స్ ఉన్నాయా? కాన్స్టెంట్ కంపారిజన్. వేరే వాళ్ళలా ఉండాలనుకోవడం. కరెక్ట్. The benchmark of success is too high these days. Right. Yes. Ante you are saying so your self-esteem, self-worth has come down because you are comparing. Comparing role models are like sky is the limit. Correct. Role models are good, but role models can be a source of inspiration too. Correct. Yeah, ante it's a flip of a coin between inspiration and desperation actually. Correct. Yes, it's accessibility పెరిగిందండి బాగా. Right. Accessibility and easy interpretation.
అండ్ మనిషి యాక్చువల్ గా ప్రతి మనిషి ఫోమో ఎఫెక్ట్ కూడా ఆడియో ఉందేమనుకుంటున్నాను. వీడియోకి బాగా అట్రాక్ట్ అవుతారండి. హౌ టు ఆడియో అండ్ దే విల్ బి అట్రాక్టెడ్ టు ద వీడియోస్. Yes, all of them are reasons. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కంపారిజన్ అనేది, సోషల్ కంపారిజన్ అనేది మీరు ఒక రోల్ మోడల్ ని చూసి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు, లేదా ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అని చెప్పి అలా కంపేర్ చేసుకుని మీ సెల్ఫ్ వర్త్ ని, మీ ఇన్యాడిక్వసీని ప్రమోట్ చేసుకోవచ్చు. ఐ మీన్ సెల్ఫ్ వర్త్ ని తగ్గించుకోవచ్చు, ఇన్యాడిక్వసీని ప్రమోట్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అలా అంత స్టీప్ ఇంక్రీజ్ ఉండడానికి కారణం ఏంటంటే సెల్ఫీ కల్చర్. ఈ వెన్ ఫేస్బుక్ బాట్ ఇన్స్టాగ్రామ్, ఈ సెల్ఫీ కల్చర్ అనేది ఒకటి బాగా ప్రమోట్ అయింది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇన్స్టాగ్రామ్. సో ఈ అందరూ వాళ్ళ సెల్ఫీస్ ని పోస్ట్ చేసుకోవడం. ఎస్పెషలీ గర్ల్స్ ఆర్ వెరీ వెరీ ట్యూన్డ్ ఇన్ టు సొసైటల్ కల్చర్. పక్కన వాళ్ళు నన్ను ఎలా పర్సీవ్ చేస్తున్నారు, సో అపియరెన్స్ దగ్గర నుంచి, లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి కంపారిజన్స్ మొదలైనవి. అండ్ ఈ సోషల్ కంపారిజన్ అనేది ఇట్ బ్రాట్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్. నేను ఇంకో గ్రాఫ్ చూపిస్తాను దీని ఎఫెక్ట్ ఆన్ సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ ఆన్ అ స్టీప్ డిక్లైన్ బికాస్ ఆఫ్ దట్. వాయిస్ లో ఏమైందంటే, వాయిస్ మీద డేటా కూడా ఉంది. సేమ్ ఆన్లైన్ గేమ్స్ ఎడిక్షన్, half an hour వరకు ఇట్స్ హెల్దీ, ఇట్ ప్రమోట్స్ న్యూ స్కిల్స్. బట్ బియాండ్ half an hour it becomes an unhealthy addiction. So it turned into an unhealthy addiction. ఇది సోషల్ మీడియాని ఈ ప్రొఫెసర్ గారు కుక్కూస్ నెస్ట్ తో కంపేర్ చేశారు. కుక్కు ఏం చేస్తుంది? ఒక కోయిల, ఒక కుక్కూస్ నెస్ట్ కాదు, క్రోస్ నెస్ట్. కుక్కు క్రోస్ నెస్ట్కి వెళ్ళి తన ఎగ్స్ అన్ని ఆ క్రోస్ నెస్ట్ ని తీసేసుకుని దానిలో లేచేసి ఆ క్రోస్ బేబీస్ ని తోసేస్తుంది. సో ఈ ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా మనది ఎంత మెల్లమెల్లగా ఆన్లైన్ ప్రెజెన్స్ ఎంత పెరుగుతుందంటే, మన ఫిజికల్ ప్రెజెన్స్, మన ఫిజికల్ ఇంటరాక్షన్స్, రియల్ వరల్డ్ ఇంటరాక్షన్స్ అన్ని మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సో ఇట్ డిస్ప్లేసెస్ అవర్ అన్స్ట్రక్చర్డ్ ప్లే, physical interactions, real world interactions anni, it's coming at a very high cost. So that is the data that is out there. So మేము ఆ డేటాను అంతకు ముందే మేము ఇండియాలో, when we talk to the principals and when we talk to the teachers, we understood this data that there is a steep decline. దీని మూలంగా ఇప్పుడు ఇంతకు ముందు హాస్పిటల్స్కి వెళ్తే టీనేజ్ ఇంజరీస్ ఎక్కువ ఉండేవి. ఫుట్బాల్ రిలేటెడ్ ఇంజరీస్, బాస్కెట్బాల్ రిలేటెడ్ ఇంజరీస్ ఇవన్నీ ఉండే. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయినాయి, ఎందుకంటే ఫిజికల్ ప్లే కేమ్ డౌన్. సో వైల్ ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ దే ఆర్ నాట్ ఇంజర్డ్, ద బ్యాడ్ థింగ్ ఈస్ దే డోంట్ గో అవుట్ యాజ్ మచ్ ఎనీమోర్. అన్ని ఆన్లైన్ గేమ్స్, ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఈజ్ రీప్లేసింగ్ దేర్ ఫిజికల్ వరల్డ్ ఇంటరాక్షన్, విచ్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. సో దీంతో వాళ్ళకి రెసిలియన్స్ బాగా తగ్గిపోయింది. అంటే ఒక ఫెయిల్యూర్ అంటే భయం, పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఒక సోషల్ యాంగ్జైటీ, బికాస్ దే ఆర్ నాట్ యూస్ టు ఇట్ ఎనీమోర్. జపాన్ లో, కొరియాలో అయితే ఇది ఎంత బ్యాడ్ అంటే సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్స్ అండ్ పేరెంట్స్ లీవ్ ఫుడ్ అవుట్ సైడ్ ద రూమ్స్. ఇది చదివే ఉంటారు న్యూస్ పేపర్లో. ఇట్ ఈస్ దాట్ అలార్మింగ్. సో ఇప్పుడు ఈ డేటాను చూసినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, బట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ హ్యాజంట్ చేంజ్డ్. ద సేమ్ ఫిజిక్స్, math, they are introducing new ways of teaching all these academic subjects. Schools ante cheyagalavu kuda. So education system has stayed the same, but the world around has changed a lot. So world anta change ayinappudu daniki tagga change mari evaru teesukostunaru? What is it that we can do? Ee pillalni ee failure ante anta enduku bhayapadutunnaru, రిజెక్షన్ అంటే ఎందుకు అంత భయపడుతున్నారు, బయటకు వెళ్ళాలన్నా అసలు సోషల్ యాంగ్జైటీ ఎందుకుంది, రిలేషన్షిప్స్ అంటే ఎందుకు భయపడుతున్నారు, ఇవన్నీ ఎలా మనం ప్రమోట్ చేయాలి ఈ పిల్లల్లో అంటే, సో ద నెసెసరీ లైఫ్ స్కిల్స్, ఏం లైఫ్ స్కిల్స్ వీళ్ళని హెల్ప్ చేస్తాయి అనేది మేము ఆలోచించి, సో ఆ లైఫ్ స్కిల్స్ ని ప్రమోట్ చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం.
there are others doing it. ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెఫ్ ని చూస్తే యూనిసెఫ్ కానీ ఇప్పుడు ఎందుకు మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 కూడా లైఫ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, మేక్ లైఫ్ స్కిల్స్ కంపల్సరీ అన్నారు. బట్ ఇంకా అది దానికి ఫ్రేమ్ వర్క్ ఇవ్వలేదు. సో స్కూల్స్ అవన్నీ ఇంకా నెసెసరీ ఈ 21st centuryలో ఇప్పుడు ఈ చేంజింగ్ ల్యాండ్స్కేప్ లో కావాల్సిన లైఫ్ స్కిల్స్ ని పీపుల్ హ్యావ్ టు బ్రింగ్ ఇన్. సో అది మా వైపు నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడు స్విమ్మింగ్ ఈజ్ అ లైఫ్ స్కిల్, పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ అ లైఫ్ స్కిల్. దెర్ ఆర్ సో మెనీ లైఫ్ స్కిల్స్. ఇట్స్ అ వెరీ బ్రాడ్ జనరల్ టర్మ్. సో మేమేం చేసామంటే వీ డిసైడెడ్ ఇది మన ఫ్యూచర్. ఈ పిల్లలందరూ జెన్ జీ, వీళ్ళు మన ఫ్యూచర్, మన కంట్రీ ఫ్యూచర్, మన వరల్డ్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ సెల్ఫ్ రిలయంట్ గా, కాన్ఫిడెంట్ గా, దే షుడెంట్ బి ఎంటైటిల్డ్ టు అ కంట్రీస్ support, they shouldn't be entitled to their parents' support. సెల్ఫ్ రిలయంట్ అవుతారు. ఎలా వీళ్ళు కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు, ఏ మైండ్ సెట్ మనం ప్రమోట్ చేయాలి అనేది మేము ఆలోచించాం. సో ముందు అసలు ఏం లైఫ్ స్కిల్స్, ఎలాంటి ఫ్రేమ్ వర్క్. సో మేము ఒక ఫ్రేమ్ వర్క్ మా అంతటి మేము ఒక ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసాం. అన్నిటికీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి అంటే ఒక కంపెనీ బిల్డ్ చేయడానికే కాదా మైండ్ సెట్. ఒక కంపెనీలో ఎక్సెల్ అవ్వాలన్నా, ఒక జాయ్ఫుల్ పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలన్నా మనకి కావాలి ఇలాంటి మైండ్ సెట్. ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆన్ మై ఓన్ అనే మైండ్ సెట్. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రమోట్. సో దీనంతటికీ అండర్లయింగ్ స్కిల్, ఒక సూపర్ స్కిల్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇప్పుడు అసలు నేనేంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా మైండ్ సెట్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో పిల్లల్లో అది మేము మీకు వాళ్ళందరికీ ఇప్పుడు ఒక టైం మేనేజ్మెంట్ అనే స్కిల్ ఉందనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఎందుకంటే ఆన్లైన్ ఒక్కొక్కళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారనే స్టాటిస్టిక్స్ మేము చూసాం. సో ఐ హ్యావ్ ఆల్ ద డేటా, అది కూడా ప్రెజెంట్ చేస్తాను. సో రోజుకి ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్కరికి ఒక 200 నోటిఫికేషన్స్ వస్తాయి. దోస్ ఆర్ ఆల్ డిస్ట్రాక్షన్స్. ద థింగ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం మేనేజ్మెంట్ చెప్తున్నాను కదండి. ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అంటే వాట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ టైం, వాట్ ఈస్ మై రిలేషన్షిప్ అంటే టైంతో రిలేషన్షిప్ అంటే కొందరు రోజులో ఏమి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ లేకపోయినా చాలా యాంగ్షియస్ గా ఫీల్ అవుతారు. ఎందుకు ఇంత యాంగ్షియస్ గా ఫీల్ అవుతున్నాను అనేది వాళ్ళు ఆలోచించాలి. సో దట్ ఈస్ సెల్ఫ్ అవేర్నెస్. మొన్న ఎన్విడియా CEO, ఎన్విడియా అనే కంపెనీ మీరు అందరూ వినుంటారు. ఆ ఎన్విడియా CEO జెన్సన్ హ్వాంగ్ ని ఎవరో అడిగారు, ఇన్ని పనులు మీరు ఒక రోజులో ఎలా చేయగలుగుతున్నారు? హీ సెడ్ ఐ ఈట్ ఫ్రాగ్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పారు. అంటే పొద్దునే లేచి ఫ్రాగ్ ని తింటం కాదు కదా. సో దట్స్ నాట్ వాట్ హీఈస్ రెఫరింగ్ టు. పొద్దునే లేచి ఆ రోజులో మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటి, ఈ రోజుకి కావాల్సిన టాస్క్స్ ఏంటి అని చూసుకుని ఆ డిఫికల్ట్ వన్ మార్నింగ్ ఎనర్జీ, మన ఎనర్జీ చాలా హైగా ఉన్నప్పుడు, మైండ్ కామ్ గా ఉన్నప్పుడు ఆ టాస్క్ ని ఫినిష్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద డే అంతా ఈజీగా నడుస్తుంది. ఇది మార్క్ ట్వెయిన్ కోట్. సో అదే ఆయన ఫాలో అవుతున్నారు. సో టైం మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ మన ఎనర్జీ మనం చూసుకొని, మన ఎనర్జీ మార్నింగ్ ఎక్కువ ఉందా, ఆఫ్టర్నూన్ ఎక్కువ ఉందా, ఈవినింగ్ ఎక్కువ ఉందా, ఆ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఎంత డిఫికల్ట్ టాస్క్ ని మనం హ్యాండిల్ చేయగలం అనేది చూసుకుని చేయడం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రెఫరింగ్ టు వెన్ వీ సే టైం మేనేజ్మెంట్. ఇలా క్యాలెండర్ లో ఇలా డివైడ్ చేసుకోవడం, మైండ్లెస్ గా డివైడ్ చేసుకోకుండా సెల్ఫ్ అవేర్నెస్ తో. సో అండర్లయింగ్ థింగ్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. సో ఒక ఫ్రేమ్ వర్క్ మేము తయారు చేసాం ఈ పిల్లలకి. ఎందుకు ఈ ఏజ్ గ్రూప్ ని మేము చూస్ చేసుకున్నాము అంటే, ఇది 6th graders to 10th graders కి ఈ ఆంటర్‌ప్రెన్యూరియల్ మైండ్ సెట్, దానికి కావాల్సిన లైఫ్ స్కిల్స్ మేము చెప్తాం. ఆ ఏజ్ లో ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్, మన బిహేవియర్ ప్యాటర్న్స్ ఆ ఏజ్ లో ఫామ్ అవుతాయి. మనకి 9 years వరకు జస్ట్ ప్రైమరీ ఎమోషన్స్ ఉంటాయి. జాయ్, సాడ్నెస్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాడ్, ఇంతవరకే చెప్తారు. మీరు చూడండి 10 years నుంచి వాళ్ళకి యాంగ్జైటీ, బోర్డమ్, ఇవన్నీ మీరు ఎంతమంది ఇన్సైడ్ అవుట్ 2 సినిమా చూసారో దానిలో ఎంత క్లియర్ గా వాళ్ళకి ఆ ఏజ్ లో ఈ కాంప్లెక్స్ ఎమోషన్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి.
సో వాటి గురించి చెప్తారు. ఈ యాంగ్జైటీ కానీ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కానీ, బోర్డమ్ కానీ, ఈ సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ కూడా ఆ ఏజ్ నుంచి నేను ఇది, దిస్ ఈస్ హూ ఐ యామ్, వీళ్ళు నా ఫ్రెండ్స్, ఈ పియర్ ప్రెషర్, నేను ఈ పని చేయకపోతే వీళ్ళు నన్ను ఎక్సెప్ట్ చేయకపోవచ్చు, ఇలాంటి భయాలు, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ అవన్నీ ఆ ఏజ్ లో స్టార్ట్ అవుతాయి. సో అందుకని ఆ ఏజ్ లో ఈ లైఫ్ స్కిల్స్ అనేవి ఆ ఏజ్ నుండి మనం చెప్పాలి. చెప్తే అప్పుడు ఆ హ్యాబిట్స్ ఫామ్ అయ్యే స్టేజ్ లో వీఆర్ బ్రింగింగ్ అ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. దాట్స్ వై వీఆర్ చూసింగ్ దట్ ఏజ్ గ్రూప్. అండ్ ఈ ఫ్రేమ్ వర్క్ అనేది, సో మేము బోల్డ్ అనే లైఫ్ స్కిల్స్ ఉన్నాయి. ఏ లైఫ్ స్కిల్స్ మేము చూస్ చేసుకున్నాము అంటే, ముందు లవ్ ఫర్ సెల్ఫ్, దెన్ లవ్ ఫర్ అదర్స్, దెన్ లవ్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ అండి. ఇప్పుడు ఊరికే ఇంజనీరింగ్ చదివేసేసి మనం కెరియర్ స్టార్ట్ చేస్తే సరిపోదు కదా. దానిలో పైకి రావాలంటే కొత్త కొత్త స్కిల్స్, లేటెస్ట్ స్కిల్స్, ఇప్పుడు ఏఐ ఉంది, ఏఐని ఎలా లెవరేజ్ చేసుకోవాలి. సో కాన్స్టెంట్ గా మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ లెర్నింగ్, ఆ లెర్నర్ మైండ్ సెట్, ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. సో అవన్నీ కూడా మేము సో లవ్ ఫర్ లెర్నింగ్ లో చెప్తాం, గ్రోత్ మైండ్ సెట్. సో ఇప్పుడు ఈ లవ్ ఫర్ సెల్ఫ్ లో, వాట్ ఈజ్ లవ్ ఫర్ సెల్ఫ్? మై రిలేషన్షిప్ విత్ టైం, మేనేజింగ్ మై ఎమోషన్స్. అసలు నేను ఏం ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ మీడియాలో నేను ఇంకొకళ్ళని చూసి కంపేర్ చేసుకుంటున్నాను. అది నాలో ఎలాంటి ఎమోషన్ ని ట్రిగర్ చేస్తుంది? యామ్ ఐ ఫీలింగ్ ఇన్యాడిక్వేట్? యామ్ ఐ ఫీలింగ్ ఇన్సెక్యూర్? వాట్ యామ్ ఐ ఫీలింగ్? ఆ ఎమోషన్ కి ఒక లేబుల్ ఇవ్వగలగడం, ఆ ఎమోషనల్ అవేర్నెస్ రావడం ఫస్ట్ స్టెప్. తర్వాత సో దిస్, నేను ఈ ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళందరినీ ఫాలో అయినప్పుడు దీస్ ఆర్ ద ఫీలింగ్స్, దీస్ ఆర్ ద ఎమోషన్స్ దట్ ఆర్ గెటింగ్ ట్రిగర్డ్ అని తెలుసుకున్నప్పుడు, who I am following, what kind of positive news feed I should have for myself అనేది అప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తుంది. సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఎమోషన్స్ అవేర్నెస్ కి ఆ ఏజ్ గ్రూప్ లో. సో అలాంటి చేంజెస్, దెన్ రెగ్యులేటింగ్ యువర్ ఎమోషన్స్ అనేది నెక్స్ట్ స్టెప్. సో అలాంటివి లవ్ ఫర్ సెల్ఫ్ లో చెప్తాం. దెన్ లవ్ ఫర్ లెర్నింగ్ లో డిసిషన్ మేకింగ్ అన్నిట్లోకి ఇంపార్టెంట్. ఆ ఏజ్ లో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కంటే పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఈ ఫ్రెండ్స్ పియర్ ప్రెషర్ అనేది ఎంత ఎక్కువ అంటే, ఈ ఫ్రెండ్స్ గ్రూప్ లో బిలాంగ్ అవ్వాలి అంటే వాళ్ళ హ్యాబిట్స్ మనకు తెలియకుండా అవి మన హ్యాబిట్స్ అయిపోతాయి. ఇది నా బిలీఫ్ కి అనుగుణంగా ఉందా, ఇదైనా నా వాల్యూ సిస్టమ్ అనేది క్వశ్చన్ చేసుకుని, లేదు అవతలాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు ఇలాంటి హ్యాబిట్స్ లోకి అనేది తెలుసుకుని వాళ్ళకి నో చెప్పడం అనే దాన్ని ఏజెన్సీ అంటాం. ఆ డెవలపింగ్ దట్ ఏజెన్సీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బీ అ ఒరిజినల్ థింకర్, టు సాల్వ్ అ ప్రాబ్లమ్ ఆన్ మై ఓన్, రైట్? సో అది పార్ట్ ఆఫ్ డిసిషన్ మేకింగ్. అసలు నేను డిసిషన్స్, ఇది నా డిసిషనా లేకపోతే ఒక ఏఐ ఆల్గరిథం వచ్చి ఇది నాకు రికమెండ్ చేస్తుంది, ఇదే నా డిసిషన్ అనుకుని నేను అది ఇంప్లిమెంట్ చేస్తున్నానా, ఇవన్నీ తెలుసుకోవడం. సో ఆ డిసిషన్ మేకింగ్. తర్వాత కమ్యూనికేషన్. హౌ am I communicating with others? How am I collaborating with others? What are my goals? అన్నిట్లోకి ఇంపార్టెంట్ ఈ ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. నేను ఎలాంటి ప్రాబ్లమ్ ని చూస్ చేసుకోవాలి, అసలు ఇది ప్రాబ్లం, ఇస్ దిస్ అ ప్రాబ్లం అనేది ఒక ప్రాబ్లమ్ ని రికగ్నైజ్ చేయడం. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ ని, ఇది do I want to solve this problem and how can I solve this problem? ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇదంతా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్కిల్స్ దట్ వీ టీచ్. సో దట్ ఈస్ వాట్ వీ ఆంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్, మేము మైండ్ సెట్ మీద ఫోకస్ చేస్తాం. ఆంటర్ప్రెన్యూర్షిప్ మనం ఇప్పుడు ఆ ఏజ్ లో టీచ్ చేయనక్కర్లా. ఈ మైండ్ సెట్ ఉంటే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎలా ఎక్కడికి వెళ్ళినా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ రిలయంట్ గా వాళ్ళు సాల్వ్ చేయగలరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు. వెదర్ ఇట్స్ అ రిలేషన్షిప్, వెదర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అ కంపెనీ, వెదర్ దే ఆర్ బిల్డింగ్ అ కంపెనీ. సో మా ఉద్దేశం, మా ఇంటెన్షన్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ ని
యాంగ్షియస్ జనరేషన్ నుంచి ఒక హ్యాపీ, ఒక పర్పస్ఫుల్ జనరేషన్ గా తయారు చేయడం, సెల్ఫ్ రిలయంట్ జనరేషన్ గా తయారు చేయడం అనేది మా ఇంటెన్షన్. సో నేను ప్రస్తుతం ఇక్కడ కొంచెం సేపు పాజ్ చేస్తాను, బికాస్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇంటరాక్టివ్. సో మీరందరూ, మీలో కొంచెం మంది పేరెంట్స్ ఉంటారు, మీరు ఏం ప్రాబ్లమ్స్ చూస్తున్నారు ఈ నెక్స్ట్ జనరేషన్ కి, అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ లైఫ్ స్కిల్స్ మనకి కూడా కావాలి. సో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ ఎగ్జామ్ట్. మనము కెరియర్ ట్రాన్సిషన్స్ చేసుకుంటున్నాం, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఐఎమ్ ష్యూర్ దెర్ ఆర్ సమ్ స్కిల్స్ దట్ వీ విష్ వీ హ్యాడ్ లెర్న్డ్ ఎర్లియర్. సో ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో మీరు చెప్పినవన్నీ యాక్చువల్గా సోషల్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. సో దాని మీద అది ఇంట్లో వాతావరణం అవ్వచ్చు, బయట వాతావరణం అవ్వచ్చు, పిల్లలు పెరిగే వాతావరణం అవ్వచ్చు, డబ్బింట్లో పెరిగిన వాతావరణం, ఒక విధానం, ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. దీని మీద కూడా మీరు ఫోకస్ చేస్తారా? So how do you contribute? These are the skills that is very much important, but also important thing is social economic factors. How do they influence the kids? That's what I want to know from you. సో సోషల్, ఇప్పుడు దీన్ని SEL అంటారు, రైట్? సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్. ఈ ఇమోషన్స్ అవేర్నెస్ తర్వాత డెసిషన్ మేకింగ్, ఒక లీడర్షిప్ ఎబిలిటీని మనం ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద ముందు నంబర్ 1 అండర్లయింగ్ థింగ్స్ వి ఫోకస్ ఆన్ ఈస్ ఇంప్రూవింగ్ ద సెల్ఫ్ ఎస్టీమ్, దెన్ సెల్ఫ్ వర్త్, దెన్ సెల్ఫ్ రిలయన్స్. అది ఒక, మీరు చెప్పినట్టు డబ్బు ఉన్న వాళ్ళ ఇంటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి, వేరే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే వేరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి ఎంటైటిల్మెంట్ ఉంటుంది, రైట్? ఐఎమ్ ఎంటైటిల్డ్ టు మై పేరెంటల్ సపోర్ట్. అది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది? ఐఎమ్ ఎంటైటిల్డ్ టు గవర్నమెంట్ సపోర్ట్, ఐఎమ్ ఎంటైటిల్డ్ టు మై కంట్రీ సపోర్ట్. ఎందుకు నాకు కంట్రీ ఇది వచ్చి నాకు ఎందుకు చేయట్లేదు? అలా ఎంతసేపు ఒక ఎంటైటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది. నో, దట్ ఈస్ వాట్ ఐఎమ్ రిఫరింగ్ టు వెన్ ఐ సే సెల్ఫ్ రిలయన్స్. What is the problem that I am going to choose? What is the problem I am going to solve? ఒక ప్రాబ్లమ్ సాల్వర్ మైండ్ సెట్ ఉంటే మనం ప్రోయాక్టివ్ గా వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సాల్వ్. ఆ ప్రాబ్లం మన వరకు రానక్కర్లేదు, మనమే ప్రోయాక్టివ్ గా వెళ్ళి సాల్వ్ చేస్తాం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్ దట్ వీ వాంట్ టు ప్రమోట్. దిస్ మైండ్ సెట్ హెల్ప్స్ ఎవ్రీబడి ఇన్ ఆల్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా. నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేశానండి. Yeah, partially you're true. That is, you're close to that. Thank you for the answering. కెన్ ఐ యాడ్? శివ గారు, మీరు అడిగిన ప్రశ్నకి Yeah, sure. నాకు కట్టే ఆలోచన ఏంటంటే, ఈ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అది అక్షరాల నిజం. బట్ కానీ మనం అందించే ట్రైనింగ్, ఈ స్కూల్లో కానీ లేకపోతే ఇప్పుడు డాటర్స్ వంటి మాధ్యమం ద్వారా కానీ మనం ఏమన్నా పిల్లల్ని ఎక్విప్ చేయగలమా టు షైన్ ఇన్ స్పైట్ ఆఫ్ ద కండిషన్స్? బికాస్ అది చాలా మంది చాలా చేతులు వేయాలి ఆ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మార్చాలంటే. అది ఇండిపెండెంట్ గా ఉంటుంది, కుటుంబం పరంగా ఉంటుంది, సమాజ పరంగా ఉంటుంది, ప్రభుత్వ పరంగా ఉంటుంది. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఆ మార్పు కూడా అందరూ వారి పనులు చేస్తేనే సాధ్యం కూడా. అయితే పిల్లల్లో మనం ఏమన్నా వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్, శారద గారు అన్నట్టు సెల్ఫ్ రిలయన్స్ పెంపొందించే, సెల్ఫ్ అవేర్నెస్ పెంపొందించే వాళ్ళకి ఆ ట్రైనింగ్ మనం ఏమైనా ఇవ్వగలమా? అది దెన్ ఇన్ మై వ్యూ children may shine in spite of the conditions around them. సారీ సార్, నేను ఎక్కువ టైం తీసుకుంటాము. ఎందుకంటే చెప్తానంటే నాకు రియల్ టైం ప్రాబ్లం వచ్చింది. నేను బ్లైండ్ స్కూల్కి వెళ్తాను ఎవ్రీ వీకెండ్. ఒక చిన్న పాప ఉండేది. ఆ పాపకి వాళ్ళ అమ్మ నాన్న రోజు కళ్ళు కనబడవు. ఓకే, మేము ఇదే మీరు చెప్పిందే నేను ఇండైరెక్ట్ గా స్కూల్లో టీచ్ చేసేవాడిని. సోషల్ ఎకనామిక్ అవేర్నెస్, మైండ్ సెట్, లైక్ కైండ్ ఆఫ్ ఎ కోచింగ్, ఆల్ దీస్ థింగ్స్. కానీ ఆ అమ్మాయి చెప్పేది నాకు కనబడవండి, శంకర్ అంటది నన్ను. కానీ నాకు మా అమ్మ నాన్న రోజు కొట్టుకుంటారు, నాకేం చేయాలి? మేము ఎంత మోటివేట్ చేసినా మరుసటి రోజు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి షీఈస్ ఇన్ సేమ్ స్టేట్, షీఈస్ ఇన్ డిప్రెసివ్ స్టేట్, బికాస్ దోస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎ లాట్. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నడు. విత్తనం వేస్తే గానీ మొక్క రాదు కదా. మీరు చెప్పినట్టు ఇది విత్తనం వెయ్యాలి. అన్నప్రాస చేసినప్పుడు అన్ని పెడతాం, వాళ్ళు ఏం తీసుకుంటారో మన చేతుల్లో లేదు.
సో అలాగా మీరు చెప్పినట్టు అన్ని పెడుతున్నారు, అన్ని చెప్తున్నారు. బట్ కానీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టు ఫేస్బుక్ ఇవన్నీ చాలా డామినేట్ చేస్తున్నాయి. సో మీరు చెప్పినట్టు ఏంటంటే పెట్టాలి, పెట్టకపోతే వాడు ఏ పని చేయడు, చెప్పకపోతేనే కదా ఇలా అమ్మ పెడితే కానీ తింటాడో తిండో వారి విషయం. సో మీరు చెప్పింది వెరీ గుడ్, నేను ట్రై చేశాను మీరు చెప్పినవన్నీ. బట్ అవి చాలా మట్టుకు వీకర్ సెక్షన్స్ లోని ఇన్ఫ్లుయెన్స్ బాగున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్ మీ. లేదు ప్లీజ్, పర్లేదండి. అది ఇంపార్టెంట్. నాకు యాక్చువల్ గా ఇంటరాక్టివ్ డిస్కషన్స్ ఇష్టం. ఐ వుడ్ లైక్ టు హియర్ మోర్ ఫ్రమ్ యూ. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. సో బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ఐ కెన్ సాల్వ్? ఈజ్ దిస్ అ ప్రాబ్లమ్ ఐ కెన్ సాల్వ్ అనేది ముందు మనం తెలుసుకోవాలి కదండి. సో దానిలో ఆ ప్రాబ్లం మీరు ఇప్పుడు చెప్పారు. ఎంత ప్రాబ్లం, ఏ ప్రాబ్లం కి నేను ఓనర్షిప్ తీసుకోగలను అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి, అది రికగ్నైజ్ చేయగలగాలి. అండ్ ఇప్పుడు మీరు there is a study, mass entrepreneurship will improve the prosperity of a nation, economic prosperity of a nation. అంటే మన నెక్స్ట్ జనరేషన్ సెల్ఫ్ రిలయంట్ గా ఉంది, వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేస్తే, because entrepreneurs create jobs, right? That actually improves the prosperity of the nation itself, the economic prosperity and well-being. Because ఒకసారి మనం ఓనర్షిప్ తీసుకోవడం అనేది ఒక economic situation కాదు. When you start owning, we own a lot of even emotional well-being. We start owning that. ఇది నేను how is it that I can solve? Relationships అన్నిట్లోనూ దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకనే మేము ఈ మైండ్ సెట్ మీద ఫోకస్ చేస్తున్నాం. అన్ని స్ట్రేటా మీరు చెప్పినట్టు ఆ కింద వర్గాల్లో ఎక్కువ ఉందన్నారు చూడండి, అక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఇవి చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు ఈ Tier 1 cities లో పెద్ద పెద్ద స్కూల్స్ లో అండ్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎనీవే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు చెప్తారు. ఆ వర్గాల్లో ఇంకా ఎక్కువ చెప్పాలి మనం ఇవన్నీ, ఈ లైఫ్ స్కిల్స్. కరెక్ట్ అండి. యా షూర్. మీనా, చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఇందాక అన్నారు కదా, ఇది పంపిస్తోందా లేదంటే నేను నా ఇష్టపడి నేను ఇన్స్టాగ్రామ్ లో ఫీడ్ చూస్తున్నానా అని పిల్లలు తెలుసుకోవాలన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందులో పడి కొట్టుకుపోతాం నిజానికి. రైట్. అది సైడ్ పెడితే నాకున్న క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇందాక అన్నారు కదా సెల్ఫ్ లవ్ నేర్పిస్తామని చెప్పి. అందులో ముఖ్యంగా మన మీద మనకి నమ్మకం, మన మీద మనకి ఏమంటారు సెల్ఫ్ రిలయన్స్ నేర్పిస్తామని అన్నారు. అది దానికి ఏమైనా ప్రాక్టీసెస్ ఉన్నాయా? ఎలాగ చేస్తారు అన్నది ఏమైనా చెప్తే. ఎందుకు అంటే పిల్లలే కాదు, నిజానికి చాలా మంది పెద్దవాళ్ళం కూడా అందులో ల్యాక్ అయి ఉన్నాం మేము. కాబట్టి అది ఎలాగా వాటికి ఏమైనా ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఇవి ఏమంటారు ఇవి ఏమైనా ఉన్నాయేమో అని అడుగుదాం. చెప్తాం. ముందు మేము ప్రతిదీ ఇప్పుడు మేము మీరు చెప్పినట్టు ఈ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ ఫర్ సెల్ఫ్, రైట్? దానిలో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అన్నిట్లోకి వాల్యుబుల్ రిసోర్స్ టైం, ఇమోషన్స్ మేనేజ్మెంట్, దెన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఈ మూడు చెప్తాం. మూడిటికి ముందు కాన్సెప్ట్స్ చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక గ్రాఫ్ చూపించాను. దానిలో ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఎప్పుడు పెరుగుతాయంటే స్ట్రెస్ పెరిగినప్పుడు. అసలు స్ట్రెస్ అంటే ఏంటి? దేర్ ఈస్ గుడ్, అసలు అంత స్ట్రెస్ అనేది ఇప్పుడు దేస్ గుడ్ స్ట్రెస్ అండ్ దేస్ బ్యాడ్ స్ట్రెస్ అండి. గుడ్ స్ట్రెస్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ముందు వస్తుంది చూడండి, లేకపోతే ఒక టైగర్ ని చూసామనుకోండి, మనం వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి ఒక చెట్టు ఎక్కుతాం. ఆ స్ట్రెస్ ట్రిగ్గర్ అవ్వలేదనుకోండి, మనం అక్కడే నిలబడతాం. సో దానికి ఆ కావాల్సిన అడ్రినలిన్ రష్ అది ఎప్పుడు పెరుగుతుందంటే ఆ గుడ్ స్ట్రెస్ వచ్చినప్పుడు. సో ఎగ్జామ్ ముందు కూడా మనం విపరీతంగా ఇంకా ఎక్కువ చదువుతాం కూడా, ఎందుకంటే అది గుడ్ స్ట్రెస్. బ్యాడ్ స్ట్రెస్ అంటే ఏంటంటే మనం ఆలోచించేసి వీళ్ళు నా టెక్స్ట్ మెసేజ్ కి ఎందుకు రెస్పాండ్ చేయలేదు అని అవన్నీ ఆ నేరేటివ్స్ అన్ని మన తల్లో బిల్డ్ చేసుకుని దాన్ని మనం స్ట్రెస్ మనంతటి మనం అది క్రియేట్ చేసుకుని ఆ బ్యాడ్ స్ట్రెస్ ని మనం కంట్రోల్ చేసుకోకపోతే, మనం మేనేజ్ చేసుకోకపోతే అవేర్నెస్ తో
లేదు, ఇదంతా నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, అక్కడ ఏమైందో మనకు తెలియదు అని ఒక హెల్దీ మైండ్ సెట్ తో చూడకుండా ఆ స్ట్రెస్ స్పైరల్ అయింది అనుకోండి, అప్పుడు యాంగ్జైటీ అవుతుంది. సో యూ షుడ్ లెర్న్ టు మేనేజ్ దట్ బ్యాడ్ స్ట్రెస్. ఫస్ట్ ఈస్ అవేర్నెస్, ఇస్ దిస్ గుడ్ స్ట్రెస్ ఆర్ ఇస్ దిస్ బ్యాడ్ స్ట్రెస్? సో దీనికి టూల్స్ ఉంటాయి. మీరు అడిగారు ఈ టూల్స్ ఏమైనా ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెవలెంట్ టూల్స్ ఈస్ బ్రీదింగ్, ప్రాణాయామ్ అండ్ మెడిటేషన్. మెడిటేషన్ కంటే అన్ని ఈ ఇమోషన్స్ మేనేజ్మెంట్ కి కానీ, సెల్ఫ్ అవేర్నెస్ కానీ, వీటన్నిటికీ చాలా అన్నిట్లోకి సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్ అండ్ సింపుల్ మెడిటేషన్ టెక్నిక్. రోజు 10 minutes చేసినా సరే, దీస్ ఆర్ ద టూల్స్ అండ్ దే ఆర్ అవైలబుల్ టు ఎవ్రీబడి. అది ఇప్పుడు కింద వర్గాలకైనా తర్వాత పైన వర్గాలకైనా అందరికీ ఈక్వలీ అవైలబుల్, రైట్? సో దోస్ ఆర్, సో వి టీచ్ టూల్స్. నేను మీకు ఒక టూల్ ఎగ్జాంపుల్ చెప్పాను. టైం మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్ మేము డెఫినెట్ గా టీచ్ చేస్తాం. ఎందుకంటే పొద్దునే మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా, మీ ఎనర్జీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో, ప్రతి లివింగ్ బీయింగ్ లో. ప్లాంట్స్ లో ఉంటుంది, యానిమల్స్ లో ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్ లో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నైట్ డివైసెస్ చూసి దానిలోంచి వచ్చిన బ్లూ లైట్ తో మనం స్టిమ్యులేట్ అయితే మనం నిద్ర పట్టదు. దెన్ మన రిథమ్ ని మనమే బ్రేక్ చేస్తున్నాం. సో ముందు అవన్నీ మనం టీచ్ చేయాలి పిల్లలకి. సో దిస్ ఇస్, మీరు నిద్ర ఎందుకు పోలేదు, ఎందుకంటే ముందు స్టాప్ ఇన్స్టాగ్రామ్ అంటే ఎవరు వినరు పిల్లలు. అలా కాకుండా ఎన్ని గంటలు నిద్రపోయావు, ఎందుకు నిద్రపోలేదు, ఇవాళ ఎందుకు నీరసంగా ఉన్నావు, వర్క్ బ్యాక్వర్డ్స్, రైట్? ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు, ఎందుకు ఇంత ఫెటీగ్ ఉంది, నిద్ర సరిపోకపోతే వస్తుంది. నిద్ర ఎందుకు సరిపోలేదు, ఎందుకంటే ముందు రోజు ఇలా అయి ఉంటుంది, దానికి ముందు హ్యాబిట్స్. సో ఆ అవేర్నెస్. తర్వాత టూల్స్, రోజు మొత్తంలో ఇన్ని టాస్క్స్ ఉంటాయి, కానీ ఏది అర్జెంట్ ఏది ఇంపార్టెంట్ అలా ప్రయారిటైజ్ చేసుకోగలగడం, ఏ టైంలో ఏది మనం చేయగలము అనేది కూడా తెలుసుకోగలడం, ఇవన్నీ టూల్స్, రైట్? ఆ మేనేజ్మెంట్ అవి నేర్పించగలరు. సో ఇవన్నీ సెల్ఫ్ రిలయన్స్ ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతాయి. వన్స్ వీ నో హౌ టు మేనేజ్ అవర్ ఓన్ టైం, అవర్ ఓన్ ఇమోషన్స్. ఇంతకు మించిన సూపర్ స్కిల్స్ లేవు. శారద గారు మీరు చెప్పిన దాంట్లో చాలా డిఫరెన్స్ వచ్చినది ఉందండి. బేసికల్ గా ఇప్పుడు చాలా మంది యోగా చేయండి, లేదంటే మెడిటేషన్ చేయండి. బట్ బేసికలీ నా అబ్జర్వేషన్ ఏంటంటే, నేను సారీ అండి, నన్ను ప్లీజ్ కట్ మీ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ మోర్. పాయింట్ ఈస్ వ్యాలిడ్, పాయింట్ ఈస్ ఫిలాసఫికల్ థాట్ ఈస్ హ్యాస్ టు బి ఇంబైబ్డ్ ఇన్ ద కిడ్స్ అండి, ఈవెన్ టు ద ఎల్డర్స్ మోర్ దాన్ క్రాసింగ్ ఇన్ 30s. అదర్వైజ్ మనం ఎన్ని చేసినా సరే ఆ థాట్, రికరింగ్ థాట్, లింగరింగ్ థాట్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందండి. ఇప్పుడు మీరు సిగ్మండ్ ఫ్రాయిడ్ కానీ, జీన్ పాల్ శాస్త్రి కానీ, సో మెనీ ఫిలాసఫర్స్, సైకాలజిస్ట్ కూడా మనం చదివితే కూడా బాటమ్ లైన్ ఈస్ ఆ ఫిలాసఫికల్ థాట్ మన కల్చర్ లో అంతకు ముందు ఉండేది, ఇప్పుడు పోతున్నది. ఆ ఫిలాసఫికల్ థాట్ మనం ఇంపైబ్ చేస్తే మీరు చెప్పినవన్నీ ఆటోమేటిక్ గా కొంత రావడానికి అవకాశం ఉందని అని చెప్తున్నాను. ఆ ఫిలాసఫికల్ థాట్ అంటే వాట్ ఈస్ ద బాటమ్ లైన్ ఆఫ్ what you are looking in a broad spectrum, bird view of life is to be imbibed to the kids. అది ఆర్వి గారు, సారీ చెప్పండి. సో ఆ ఫిలసాఫికల్ థాట్ ని, కరెక్ట్, నేను ఐ అగ్రీ. ఒక 6th grader కి, ఒక 11-year-old కి ఆ ఫిలసాఫికల్ థాట్ ని ఎలా చెప్పగలరు? ఒక మన వాళ్ళకి నీతి సూత్రాలు, సుభాషితాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోయాయండి, కాదనట్లేదు. బట్ అప్పట్లో ఏంటంటే ఈ విధంగా చెప్పుకోరా, ఇలా చేస్తే అలా జరుగుతుంది, ఈ విధంగా చేస్తే అలా జరుగుతుంది, వాడు అలాగా పాడి చెప్పడానికి ఉండేవి. ఇప్పుడు మీరు చెప్పిన ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, మనం జీన్ పాల్ శాస్త్రి వాళ్ళు చెప్పిన మెథడాలజీస్ మనం వాడి చెప్పడం వల్ల కొత్త పదాలు బట్టి మనం చెప్తున్నాం. బట్ ఇవన్నీ ఉన్నాయి, ఆ విధంగా కూడా చెప్పగలమని చెప్తున్నాం. కరెక్ట్. మేము అందుకే స్టోరీ టెల్లింగ్ తో చెప్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చాలా ఏన్షియంట్ ఇండియన్ స్టోరీస్ అన్ని చెప్తాం. ఒక ఫోకస్ అనే టాపిక్ మేము టీచ్ చేయాలి అంటే అర్జున ద్రోణాచార్య స్టోరీతో చెప్తాం, రైట్? అది దెన్ డెసిషన్ మేకింగ్ లో స్టోరీ ఆఫ్ కర్మ. భగవద్గీతలో అంతకు మించిన డెసిషన్ మేకింగ్ టీచర్ లేరు కదా. సో కృష్ణ అర్జునకి డెసిషన్స్ ఎలా తీసుకోవాలో చెప్తారు.
ఓ అది నా ప్లాట్ఫామ్. యా షూర్ అండి, థ్యాంక్ యూ, దట్స్ గ్రేట్. సో దానిలో ఆ స్టోరీ ఆఫ్ కర్మలో మేము అది ఆ ఫిలాసఫీ మేము చెప్తాం. డెసిషన్ మేకింగ్ ఏంటి, వాట్ ఈజ్ రైట్ యాక్షన్, వాట్ ఈస్ ఎలా ఒక మన ఇంటెంట్ అండ్ మన అవుట్కమ్ కి మధ్యలో ఎలా స్పేస్ వదలాలి, ఎందుకు వదలాలి అనేది కూడా మేము చెప్తాం. అది అంతకు మించిన ఫిలాసఫీ ఇది మనందరికీ కూడా కష్టం ప్రాక్టీస్ చేయడం, చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ తో వస్తుంది, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తో. సో ఆ ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ కూడా మేము టీచ్ చేస్తాం. టీచ్ చేసి టూల్ చెప్తాం. బికాస్ టూల్స్ ఎవరి కాళ్ళు డెవలప్ చేసుకోగలరు. హౌ టు అనేది ఇంపార్టెంట్ కాదు, వై ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై డు ఐ నీడ్ దిస్ మైండ్ సెట్, వై ఈస్ మోటివేషన్ ఇంపార్టెంట్, వై షుడ్ ఐ ఫోకస్, వాట్ ఆర్ డిస్ట్రాక్షన్స్, వాట్ అండ్ వై ఆర్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు ఎవరి ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఎత్తుకోగలరు. మేము ఇస్తాము కొన్ని హౌ టు టూల్స్, బట్ ఒకసారి వై అనేది అర్థం చేసుకుంటే ఎవరి హౌ టు వాళ్ళే డిజైన్ చేసుకోగలరు కూడా. ఎందుకంటే స్కూల్స్కి వెళ్ళి స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు దే యాక్చువల్లీ టోల్డ్ అస్ హౌ దే కేమ్ అప్ విత్ దేర్ ఓన్ హౌ టుస్. మేము గ్రోత్ మైండ్ సెట్ లో ఒక రిచర్డ్ ఫెయిన్మెన్ అని ఒక ఫిజిసిస్ట్ ఉన్నారు, ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, క్యాల్టెక్ లో ప్రొఫెసర్ కూడా. ఆ టెక్నిక్ చెప్తాం. ఫెయిన్మెన్ టెక్నిక్ అంటే ఏంటంటే ఒక డిఫికల్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంటే అది నువ్వు ఇంకొకరికి టీచ్ చేయి. ఎలా టీచ్ చేస్తావు అంటే ఒక 5-year-old అర్థమయ్యేటట్టు టీచ్ చేయి. సో ఈ జాగన్, ఈ బిగ్ ఫ్యాన్సీ టర్మ్స్ అన్ని వదిలేసి బాగా సింప్లిఫై చేసి టీచ్ చేయి. అప్పుడు నీకు తెలుస్తుంది నీకు నిజంగా అర్థమైందో లేదో. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్. సో ఇది మేము ఫెయిన్మెన్ టెక్నిక్ లో చెప్పాం. మేము స్కూల్కి వెళ్ళాం. దేవేంద్ర విద్యాలయ అని శంషాబాద్ దగ్గర ఒక స్కూల్ ఉందండి. ఇప్పుడు మీరు చెప్పారే జగన్ గారు, సో ఇలా వీళ్ళు ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి చదువు రాదు, వాళ్ళు ఫార్మర్స్, లేబర్ వర్కర్స్, వాళ్ళకి చదవడం రాదు, రాయడం రాదు. కానీ ఆ పిల్లలకి మేము చెప్పినప్పుడు ఆ పిల్లలు వాళ్ళు ఎలా చెప్పారంటే, మా ఇంట్లో మాకు యంగర్ సిబ్లింగ్స్ లేకపోతే మేము ఏం చేస్తున్నాం అంటే ఒక గోడకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామన్నారు. కొందరు మిర్రర్లో చూసి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామన్నారు. సో హౌ టు అనేది వాళ్ళు దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ హౌ టుస్. దే వెరీ ఇంటెలిజెంట్. మనం చెప్పాల్సింది ఏంటంటే వై ఇస్ దిస్ ఇంపార్టెంట్ అనేది చాలా చాలా స్ట్రెస్ చేసి చెప్పాలి. టూల్స్ మేము ఇస్తాము, కానీ వాళ్ళు తీసుకొచ్చే టూల్స్, వాళ్ళు డివైస్ చేసుకునే టూల్స్ ఇంకా ఇంజనీరియస్. దట్స్ వాట్ అవర్ అబ్జర్వేషన్ వాస్. కిరణ్ గారు మా ప్లాట్ఫామ్ చూపిస్తున్నారు. మేము కిరణ్ గారు మీరు డెసిషన్ మేకింగ్ వెళ్తే లాస్ట్ చాప్టర్ ఈ స్టోరీ ఆఫ్ కర్మ. సో భగవద్గీత ఇమేజ్ ఉంటుందన్నమాట. సో మీరు చెప్పినట్టు ఆ ఫిలాసఫీ, ఎంత ఫిలాసఫీ ఆ ఏజ్ కి మనం చెప్పగలమో తెలియదు. వాళ్ళకి ఎంత అర్థమవుతే అంతే అర్థమవుతుంది. యూ కెన్ స్క్రోల్ డౌన్ అండ్ మేక్ ఇట్ ఫుల్ స్క్రీన్ అండి. ఎస్, సో దట్స్ సో జస్ట్ టు గివ్ యూ అ గ్లింప్స్ ఆఫ్ హౌ టు టీచ్. ఆడియో వినపడుతుందండి అందరికి? లేదు సౌండ్ నో. ఓకే I'll just play it anyway. Yeah, but మీరు చెప్పినట్టు we do believe in bringing our ancient philosophy and timeless wisdom, and that's how we teach these skills. లేకపోతే ఊరికే ఈ స్కిల్ ఇంపార్టెంట్ అంటే పిల్లలు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే క్వశ్చన్ యూ, ఎందుకు ఇంపార్టెంట్ ఇది, ఎందుకు నేర్చుకోవాలని అడుగుతారు. సో దానికి ఈ రకమైన ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగే చెప్తాం మేము. మీరు రాశారు కపుల్డ్ విత్ పవర్ ఆఫ్, నేను మిస్ అయ్యాను. He said coupled with power of animation. Animation, yes. అంటే ఆ ఏజ్ గ్రూప్ కి యానిమేషన్ ఈజ్ అ గుడ్ వే టు డెలివర్ కాంటెంట్ అని మేము అలా చేసాం. ఓల్డర్ కిడ్స్ కి ఫ్రంట్ ఫేసింగ్ ఒక ఎక్స్పర్ట్ టీచ్ చేయడం. లైక్ ఇప్పుడు నెక్స్ట్ స్కిల్ మేము తీసుకొచ్చేది ఫినాన్షియల్ లిటరసీ. సో దానికి ఒక బేసికలీ ఒక ఫ్రంట్ ఫేసింగ్ టీచర్ ని, ఎక్స్పర్ట్ నే తీసుకొస్తున్నాం. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ వే ఆఫ్ డెలివరింగ్ కాంటెంట్. బట్ బేసిక్లీ నేను చెప్పదలుచుకున్నది మేము ఎలా చేస్తున్నాం అనేది కాదండి.
ఇది ఎంత ఇంపార్టెంట్ ఈ జనరేషన్ కి. ఈ జనరేషన్ లో ఎంత యాంగ్జైటీ పెరిగిపోయింది, ఎంత ఫియర్ ఆఫ్ రిజెక్షన్ పెరిగిపోయింది. అమెరికాలో ఆ టీనేజర్స్ అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఒక డేటింగ్ కూడా చాలా తగ్గిపోయిందంట. ఎందుకంటే రిజెక్షన్ అంటే అంత భయం. దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ఆస్కింగ్ అ గర్ల్ అవుట్. సో ఆ లెవెల్ ఆఫ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంది, ఆ లెవెల్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంది. సో దట్ ఈస్ సంథింగ్ వీ షుడ్ అడ్రెస్. ఏం చేస్తే అది అడ్రెస్ అవుతుందనేది ఆల్ ఆఫ్ us షుడ్ కలెక్టివ్లీ థింక్. మాకొచ్చిన ఐడియా ఇది, మీ అందరికి ఇంకా బెటర్ ఐడియాస్ ఉండొచ్చు, బట్ ఆల్ ఆఫ్ us షుడ్ కొలాబరేట్ అండ్ దెన్ అడ్రెస్ దిస్. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు రేజ్ అ యాంగ్షియస్ జనరేషన్. ఆర్వి గారు, మీరు ప్రశ్న తెలుసుకున్నారా? థ్యాంక్ యూ అండి. శారద గారు, చాలా మంచి ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్ అండి. ఐ హోప్ ఐఎమ్ ఆడిబుల్ ప్రాపర్లీ. yes sir, థ్యాంక్ యూ. నాకు మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెల్ నోన్ కేస్ అనేది ఒకటి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. మేబీ యూ మే బి ఏబుల్ టు కైండ్ ఆఫ్ హెల్ప్ అస్ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. మాకు తెలిసిన ఒక చుట్టాలు ఉన్నారు, US లో ఉంటారు. వాళ్ళ అమ్మాయి ఉంది, షీ ఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ మ్యాథ్ ఒలింపియాడ్స్ కి వాటికి వెళ్ళి షీ వన్ ఫస్ట్ ప్రైజ్ అండ్ ఆల్ దాట్. ఆ అమ్మాయి వచ్చేసి ఒక అంటిల్ హర్ 7th grade or so she was all very fine. Last year ninchata she has literally shut her doors. I don't know what is the reason. All of a sudden there is a lot of change in her. ఆ అమ్మాయికి ఏ రేంజ్ లో అది వచ్చేసింది అంటే, ఆ అమ్మాయి థాట్ ప్రాసెస్ అంతవరకు బయటికి వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ అందరితో ఇంటరాక్ట్ అవుతూ అంతా కలుపుగోలుగా ఉండే ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎప్పుడు వినిపించేది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్. The very first thing that you always hear from her is, if you say, okay, can you do this? No, I don't want to do it because I don't know if I will fail. First thing, ప్రతి దానికి ముందర నేను ఫెయిల్ అవుతానేమో, నేను చేయలేనేమో, ఇది ఒక థాట్ ప్రాసెస్. ఇంకొక అమ్మాయి ఉన్నదండి, ఇక్కడ అమ్మాయే, and she has finished her engineering, she has done her internship in IIIT Hyderabad. She is also again a very talented person. ఆ అమ్మాయికి నేను నా చిన్నప్పటి నుంచి చూసిన అమ్మాయి, I know her from her almost when she was almost like 5th grader or 4th grader kind of a person. వెరీ చాలా చిన్నప్పటి నుంచి అమ్మాయి తెలుసు నాకు. ఆ అమ్మాయి ఎప్పుడు నేను చూసేది ఏంటంటే, వై డోంట్ యూ డూ దిస్ అంటే, సేమ్ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ థాట్ ఇస్ దట్, మీకు అసలు ఎందుకు రాదు అలాంటి థాట్ అని అడుగుతున్నాను రివర్స్ లో. దట్ మీకు అసలు ఇప్పుడు ఫెయిల్ అవుతారని అనిపించదా, లేదంటే ఎప్పుడు మీకు అంత ఏమంటారు, పైగా నన్ను అంటుంది, అంత ఆలోచించకుండా ఎలా చేసేస్తారు మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫెయిల్ అవుతామని మీకు అనిపించదా ఎప్పుడు అని రివర్స్ లో నన్నే క్వశ్చన్ చేస్తుంది అమ్మాయి. బికాస్ షీ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఫినిష్డ్ హర్ ఇంజనీరింగ్, షీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మీ. ఆ అమ్మాయి వాజ్ I don't interact with the other person whom I just mentioned in the US, but I know what she is going through, and I know from my relatives దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాను అమ్మాయి గురించి. So these are the kind of people that we have been witnessing these days, అండి. చిన్నపిల్లలు especially, even grown-ups, as I just mentioned right now. వాళ్ళకి ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డూ దే స్టార్ట్ ఇన్ ఎ నెగిటివ్ సెన్స్ అనేది నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నా చిన్నప్పుడు నేను ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నప్పుడు, నేను కూడా వాళ్ళ దానిలో ఒక ఎగ్జామ్ నేను అడిగాను అమ్మాయిని, IIITలో ఇంటర్న్షిప్ చేసిందని చెప్పాను కదా, అమ్మాయిని అడిగాను నేను, దట్ నేను ఎగ్జామ్స్ రాసేవాడిని, ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా నువ్వు ఫెయిల్ అయిపోతావనే ఉద్దేశంతో వెళ్ళి ఎగ్జామ్ రాస్తావా, మామూలుగానే రాస్తావా అని అడిగా. దానికి ఆ అమ్మాయి దగ్గర సమాధానం లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ షీ ఆల్వేస్ సేస్ దట్, ఓకే, నువ్వు ఈ
ఒక న్యూ వర్క్ వచ్చిందంటే ఆ న్యూ వర్క్ నువ్వు మీ టీమ్ లీడ్ని అడిగి తెచ్చుకుని నువ్వు చేసి చూపించచ్చు కదా, సో దట్ దే గెట్ సమ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ అండ్ దే గివ్ యూ న్యూ వర్క్ కదా అని అన్నాను. అంటేను వాట్ ఇఫ్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ, షీఈస్ స్టార్టింగ్ లైక్ దిస్ నెగటివ్ సెన్స్. సో నాకు అర్థం కాంది, ఐ మీన్ ఐ జస్ట్ వాంట్ టు కైండ్ ఆఫ్, మేబీ ఐఎమ్ టేకింగ్ too much of a time, but it's only to kind of give a little bit of a context on how people are kind of thinking, both from younger generations as well as newer, or little youngest generation నుంచి కూడా అలా ఎందుకు ఉంది అనేది కొంచెం మీకు తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ క్యాన్ గివ్ మీ సమ్ గైడెన్స్ ఆన్ హౌ ఐ క్యాన్ ప్రాబబ్లీ ఇన్ మై నెక్స్ట్ ఇంటరాక్షన్ ప్రాబబ్లీ how I should tell her, definitely I'll ask her to kind of take a look at your website and all that stuff, but what do you kind of suggest to such kind of people? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు అదే కదా నేను చెప్తున్నాను, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకు అంటే దే ఆర్ ప్లేయింగ్ వెరీ వెరీ సేఫ్. ఇంకా ఎంతసేపు ఆన్లైన్ లైవ్స్ లీడ్ చేస్తున్నారు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కంపారిజన్ అనేది ఇప్పుడు నేను పెరిగినప్పుడు ఉందండి కంపారిజన్. ఐ వాజ్ కంపేర్డ్, సిబ్లింగ్ కంపారిజన్ ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారు, వీళ్ళు చూడు ఎంత బాగా ఆటలు ఆడుతున్నారు, సంథింగ్ ఏదో ఒక రకంగా కంపారిజన్ అనేది మనం అంతా వీఆర్ సోషల్ బీయింగ్స్, సోషల్ కంపారిజన్ ఇస్ దే. కానీ మనం అప్పుడు మన పియర్ గ్రూప్ లో, మన ఫ్యామిలీ మెంబర్స్ తో, మన సోషియో ఎకనామిక్ స్ట్రేటాతో మన కంపారిజన్ అప్పుడు లిమిటెడ్. ఇప్పుడు కంపారిజన్ చూస్తే దేర్ ఈస్ ద స్కై ఇస్ ద లిమిట్. ఇప్పుడు ఇందాక మార్క్ జుకర్బర్గ్ లాంటి సక్సెస్ కోసం అస్పైర్ చేస్తున్నారు, అండ్ దెన్ యూ ఫీల్ డిప్రెస్డ్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అ పర్సన్ లైక్ దాట్ అని. సో ఇప్పుడు కంపారిజన్ కి దేర్ ఈస్ దీన్ని సోషల్ అప్వర్డ్ మొబిలిటీ అంటారు సోషల్ సైంటిస్ట్. So you are comparing yourself with celebrities, you are comparing yourself with the most successful people, and not in a good way. You're not looking at them as a source of inspiration, but you're comparing yourself and bringing in feelings of inadequacy. That is what I'm referring to. If fear of failure anedi confidence, self-esteem, so ఒకసారి ఆ inadequacy మనలోకి వచ్చిన తర్వాత first thing that gets beaten is confidence and self-esteem. ఇవి తగ్గిన తర్వాత ఫెయిల్యూర్ అంటే చాలా భయం ఉంటుంది. ఈ ఫెయిల్యూర్ అనే దాన్ని నేను ఐ ఈవెన్ బ్లేమ్ పేరెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్ హియర్. ఎందుకంటే ఎడ్యుకేటర్స్ కూడా ఈ ఫెయిల్యూర్ అనే దానికి చాలా స్టిగ్మా తీసుకొచ్చారు సొసైటీలో. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఉండదు అనేది మనందరికీ తెలుసు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నేను సుందరకాండ్ చదివాను. సుందరకాండ్ లో హనుమాన్ సర్చ్ ఫర్ సీత మీరు చదివితే he doesn't, ఆ మిషన్ లో ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారంటే, ఎన్నిసార్లు డిస్కరేజ్ అవుతారంటే, అండ్ చాలా చాలా అండ్ డిస్కరేజ్ అయిన ప్రతిసారి డిప్రెస్ కూడా అవుతారు. హీ గెట్స్ దీస్ ఎక్స్ట్రీమ్ థాట్స్. ఇప్పుడు నేను సీతాదేవి దొరకకుండా ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే సుగ్రీవా విల్ కిల్ మీ, సో నేనే ఏమన్నా సూసైడ్ చేసుకోవాలా, ఇలాంటి రకరకాల థాట్స్ వస్తాయి. సో బట్ ఈవెన్ Hanuman had to go through that failure before he successfully found Sita. Anyone's story, we celebrate success, but failure is a necessary step in the journey. Anedi manam cheppali. So failure should also be celebrated. Mem ade asalu Sweden lo failure museum undi. That is such a wonderful initiative. We should, because what it's telling a person about me is I'm courageous, I'm fearless, I am willing to fail to solve that problem. అది మనం చూపించగలగాలి, అది అవతలాళ్ళు మనలో రికగ్నైజ్ చేయాలి. ఫెయిల్యూర్ ఈజ్ అ నెసెసరీ స్టెప్. ఇన్ఫాక్ట్ మేము ఏం టీచ్ చేస్తామంటే గ్రోత్ మైండ్ సెట్ ఉంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఈస్ నేను ఇంతే, నా ఐక్యూ ఇంతే, నేను ఇది చేయలేను అనుకోవడం ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్. దెర్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్, రైట్? గ్రోత్ మైండ్ సెట్ అంటే నేను చేయగలను, ఇప్పుడు ఫెయిల్ అయ్యాను, బట్ ఐఎమ్ నాట్ దేర్ యెట్. సో మేము ఫెయిల్యూర్ స్టేట్ ని నాట్ యెట్ అనే స్టేట్ కింద రికగ్నైజ్ చేయమంటాం. సో దీనికి మీరు చెప్పినట్టు స్టూడెంట్స్ ఒక్కటే పిల్లలు వాళ్ళు, ఐ డోంట్ థింక్ చిల్డ్రన్ నో ఎవ్రీథింగ్. సో ద పీపుల్, పేరెంట్స్, ఎడ్యుకేటర్స్,
they should actually recognize failure as a not yet state, or as a state of, oh, they are trying their best and they will need some more push, they will need some more time. ఇప్పుడు మేము ట్రెక్కింగ్కి వెళ్ళాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం తీసుకున్నాం. నేను స్లోగా ఎక్కాను, కొందరు ఫాస్ట్ గా ఎక్కారు, బట్ వీల్ ఆల్ ఈవెన్చువలీ గెట్ దేర్. సో దీన్ని అంతేగాని నేను ఇంకా ఈ 3 hours లో మిగతా వాళ్ళతో వెళ్ళలేదని చెప్పి ఐ హావ్ ఫెయిల్డ్ అని అనుకోలేను కదా. ఐఎమ్ నాట్ దేర్ యెట్. దట్ ఈస్ వాట్ దట్ ఫెయిల్యూర్ కి అటాచ్ అయ్యి ఉన్న స్టిగ్మాని మార్చాలి మనం. బాగుందండి. ఇది మీ ప్లాట్ఫామ్ ఎవరికి ఎలా యాక్సెస్ చేయాలో అది మీ మోడల్ కూడా చెప్తారా కొద్దిగా? అది మా URL పేరు .x.gg అండి. సో దీన్ని మేము ప్రస్తుతం స్కూల్స్ ఆర్ అవర్ కస్టమర్స్. ఆగా ఖాన్ ఇంటర్నేషనల్, CS అకాడమీ, ఇలాంటి గ్లెండేల్, ఇలాంటి స్కూల్స్ అన్ని ఉన్నాయి. బట్ ఇది ఇండివిజువల్ గా పిల్లలు కూడా వచ్చి సైన్ అప్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో దే కెన్ పిక్ విచ్ ఎవర్ స్కిల్ దట్ దే వాంట్ టు లెర్న్ అండ్ దే కెన్ ఈజీ సైన్ అప్ ప్రాసెస్. బట్ వాట్ ఐ రికమెండ్, వయసు ఎంతండి? ఏ పిల్లలండి ఇది? ఏ వయసు వాళ్ళు చేయొచ్చు? 6th grade to 10th. ఎనీవన్ ఇప్పుడు టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలనుకోండి, యూ కెన్ జాయిన్ టైమ్ కీపర్స్ కమ్యూనిటీ. డెసిషన్ మేకింగ్ నేర్చుకోవాలనుకోండి, యూ కెన్ జాయిన్ డెసిషన్ మేకింగ్ కమ్యూనిటీ అండ్ యూ కెన్ లెర్న్ దాట్ స్కిల్. బట్ ఐ థింక్ చెప్పబోతున్నారా? చెప్పండి. లేదు అంటే ఐ థింక్ వీ హ్యావ్ అ హ్యాండ్, వీ హ్యావ్ అ క్వశ్చన్. జగన్ గారు మీ ప్రశ్న అడగండి. నేను URL పోస్ట్ చేస్తానండి, షేర్ చేస్తాను, మీరు యూ కెన్ షేర్ ఇట్. సో దట్ Shada garu, very good talk and very nice conversation we are having actually. And అంటే మీకు బహుశా I'm not sure if you have come across this yet or not. Emotional first aid అని ఒక టాక్ ఉందండి, TED talk many years ago. Almost 50 million కాదు, 5 million views ఉన్నాయి యాక్చువల్గా. అంటే మీరు చెప్తున్న పాయింట్స్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్, ఫెయిల్యూర్, ఇవన్నిటికీ ఫిజికల్ పెయిన్ ఈక్వలెంట్స్ తో ఆయన గాయ్ వెంచన్ అతను చాలా చాలా మంచిగా మ్యాప్ చేస్తారండి. అంటే బేసిక్ గా ఐ థింక్ ఇట్ కెన్ అండ్ ది హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ కంపారిజన్, అంటే I'll just only take 30 seconds. He puts up his identical twin photograph petti start chesaru, and basically I'm an expert of favoritism because I was brought up as an identical twin and cheppin tarvata the same favoritism we see with physical health awareness versus mental health awareness and cheppi he brings out the talk. It's a beautiful talk. దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను చాలా రోజులుగా యాక్చువల్గా. సో I think something you may be finding that resource to be useful అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే all the 7 difficult emotions are very lucidly explained, not in the TED talk itself, but there is a follow book actually, 250-page book. I have read it at least 3 times now. ఏంటండి పేరు, బుక్ పేరు? Emotional First Aid. And basically just search for Emotional First Aid by Guy Winch. He has got couple of books written also on the same topic, and he's a out of his psychotherapeutic practice, he tries to decodify the emotions like failure, rejection, loss, guilt, all that. అంటే ఇప్పుడు ఈ ఇమోషన్స్ ఇది మనం చిన్న పిల్లల్లో కంటే తర్వాత అది ట్రామా కింద అవి మనం if we are not regulating them, if we are not healing them, ట్రామా కింద బాడీలో స్టోర్ అవుతాయని చెప్పి బాడీ కీప్ స్కోర్ అని చెప్పి కూడా ఈ మధ్యన ఒక బెస్ట్ సెల్లర్ వచ్చింది. సో this is not a latest book or anything like that. This is actually this is even prior to all this social media revolution, maybe 2010 or dated maybe, but then it's all about adults only, but he says that we are not learned them as children, right? We better learn now, right? Yes, నేను చాట్ బాక్స్ లో పెట్టానండి ఆ పుస్తకం, అమెజాన్ లింక్. I know it. I was interested. Yeah. Okay, so నేను మీరు అన్నారు కదా, మా ఎడ్యుకేషన్ నుంచి మనమే ఎక్స్పెక్ట్ చేస్తాము as parents. What are your thoughts అని towards the end of your talk?
నేను విద్యా వ్యవస్థ గురించి అంటే నేను మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ నుంచి ఆ స్కూల్ నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ ఒక 3 అక్షరాల్లో పెట్టుకున్నానండి. ఇట్స్ LICL. L stands for learning to learn. The skill that I want my kids to learn is learning to learn. Yes. I stands for interactivity or collaboration. I want my kids to be able to వాళ్ళు మిగతా వాళ్ళతో కలిసి పని చేయగలగాలి, కలిసి పనిచేసి ఒక అవుట్పుట్ ని వాళ్ళు సాధించగలగాలి. ఎందుకంటే ఏది కూడా ఒక్కళ్ళు చేయలేరు. వాళ్ళు ఉద్యోగం చేసిన, వాళ్ళ సొంత కంపెనీ పెట్టుకున్న, నలుగురితో పనిచేసే నైపుణ్యం వారికి ఉండాలి. ఇక మూడోది ఏంటంటే ద ఎబిలిటీ టు కమ్యూనికేట్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పగలగాలి. అండ్ ఏ రంగంలో పనిచేసినా కూడా వాళ్ళ పని గురించి స్టోరీ టెల్లింగ్ కేపబిలిటీ అది పెంపొందించుకోవటం అనేది నేను అనుకోవటం ఈ 3 నైపుణ్యాలు అతి ముఖ్యమైన నైపుణ్యాలు, ద కోర్ స్కిల్స్ దట్ ఎక్స్పెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే నేను ఆ బాధ్యత కేవలం పాఠశాలకి పరిమితం చేయనండి. ఈ నా పిల్లలకి ఈ నైపుణ్యాలు నేను అందించాలి, వాళ్ళకి కలగాలని కోరుకుంటున్నాను. స్కూల్ ఒక వేదిక, అవి కాకుండా నేనేం చేయగలను అనేది కూడా నేను ఆలోచిస్తుంటాను అనమాట. సో మీరు పంచుకోమన్నారు కదా, అందుకని నేను ఈ భావాలు పంచుకుంటున్నాను. వెరీ అలైన్డ్ వాల్యూస్, బిలీఫ్స్ అండ్ గోల్స్ అండి ఇక్కడ. ఇంకోటి మీరు నేను ప్రసంగమైన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నిన్న నేను ఒక టాక్ ఇచ్చానండి, విశ్వ టాక్. దాంట్లో వాళ్ళు అడిగినది ఏంటంటే టైం మేనేజ్మెంట్ గురించి. నేను వారికి ఐసెన్హోవర్ మోడల్ గురించి చెప్పాను క్లుప్తంగా. తర్వాత ఇది ఈటింగ్ ద ఫ్రాగ్ కాన్సెప్ట్ కూడా, అది కొంచెం అంటే ఇది పెద్దలకు కూడా అవసరం. టైం మేనేజ్మెంట్ మనం వీఆర్ ఆల్సో వెరీ వెరీ స్ట్రెస్డ్, రైట్? మనకి సమయం సరిపోదు. సో దాని మీద ఇంకొంచెం మీరు ఇఫ్ యూ కెన్ సే సంథింగ్ కొంచెం విడమర్చి చెప్పగలిగితే బాగుంటుంది. నేను చెప్తాను. నేను యాక్చువల్ గా ఇప్పటి వరకు షేర్ చేయలేదు. సో నేను పిల్లలకి ఎలా చెప్తాను, అది నా ప్లాట్ఫామ్ ని షేర్ చేసి. అది ఎందుకు నేను అలా చెప్తున్నానంటే అది సేమ్ మన అందరికీ అప్లై అవుతుంది అది. సో లెట్ మీ షో యూ హౌ వి టీచ్. లెట్ మీ ఓపెన్ మై ప్లాట్ఫామ్. ఓకే, సో టైం మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మేము టీచ్ చేసే స్కిల్స్ అన్నిట్లో ఇది ఒక స్కిల్. 6th graders కి టీచ్ చేస్తాం. కానీ ఇది ఇప్పుడు మనందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ అ గ్లింప్స్ ఆఫ్ హౌ ఇట్ విల్ మేక్ అస్ థింక్ అబౌట్ అవర్ ఓన్ రిలేషన్షిప్. సో ఇది ఒక 10 కాన్సెప్ట్స్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇవన్నీ చూసేది ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కవర్. బేసికలీ మేము ఇది గేమిఫై చేసాం, ఈ ప్లాట్ఫామ్ ని గేమిఫై చేసి. సో లెవెల్ బేస్డ్ క్వెస్ట్ లాగా. సో ఒక స్టూడెంట్ వచ్చి ఇలా ఈ ఫస్ట్ లెవెల్ జాయిన్ అయ్యి ఈ ఫస్ట్ లెవెల్ ని సాల్వ్ చేసిన తర్వాత దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, రియల్ వరల్డ్ ఛాలెంజెస్. తర్వాత నెక్స్ట్ అన్లాక్ అవుతుంది. అలా ప్రతి లెవెల్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే చివరిలో ఒక టైం మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఇస్తాం. సో ఫస్ట్ వన్ ఎలా చెప్తామంటే ఇది అసలు టైం ఇంపార్టెన్స్. ఇప్పుడు చూడండి, కార్ల్ సేగన్ అనే ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ ఉన్నారు, మీరు చాలా మంది విని ఉంటారు. కాస్మోస్ అనే బుక్ రాశారు. ఆయన ఈ 14 బిలియన్ ఇయర్స్ ఆఫ్ టైం ని మనం ఒక సిటీని ఒక మ్యాప్ లోకి ఎలా స్కేల్ డౌన్ చేసి చూపిస్తామో అలా 14 బిలియన్ ఇయర్స్ ఆఫ్ టైం ని 1 ఇయర్ లోకి కండెన్స్ చేశారు, ఒక క్యాలెండర్ ఇయర్. ఆ కండెన్స్డ్ ఇయర్ లో మీరు చూస్తే universe was born 14 billion years ago, earth was born 4 billion years ago, humans were born a certain 400,000 years ago. So దీని అంతటిలో ఆ క్యాలెండర్ ఇయర్ లో మనం స్కేల్ డౌన్ క్యాలెండర్, కాస్మిక్ క్యాలెండర్ లో చూస్తే మనం మిడ్ నైట్, ఆ ఇయర్ చివరిలో మిడ్ నైట్ లో పుట్టాం. మన అందరికి ఒక్కొక్కరికి 4000 వీక్స్ ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. 4000 weeks is nothing against this grand scale of time. ఆ 4000 weeks అంటే ఏంటి? మన లైఫ్ లో అన్నిట్లోకి మోస్ట్ వాల్యుబుల్ రీసోర్స్, అన్నిట్లోకి స్కేర్సిటీ ఉన్న రీసోర్స్ ఇస్ టైం. ఒకసారి వెళ్ళిపోయిన మూమెంట్ మళ్ళీ రాదు.
సో ఒకసారి మనం ఆ వాల్యూ గుర్తించిన తర్వాత టైంని మనం ఇంకా ప్రెషియస్ గా ట్రీట్ చేస్తాం. సో ఒక కాన్సెప్ట్ మేము ఫస్ట్ కాన్సెప్ట్ మేము ఇందాక నేను చెప్పాను చూడండి, సర్కేడియన్ రిథమ్ మన అందరిలో ఉంది, ఆల్ లివింగ్ బీయింగ్స్ లో ఉంది. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? మార్నింగ్ లాకా నైట్ అవులా నీ ఎనర్జీ ఎప్పుడు పీక్ అవుతుంది అనేది మేము ఎగ్జామిన్ చేయమంటాం. ఎందుకంటే దట్స్ హౌ వీ కెన్ బిల్డ్ ఎనర్జీ. ఎనర్జీ సోర్సెస్ 4 ఉంటాయండి, ఫిజికల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ అండ్ ఇమోషనల్ ఎనర్జీ. ఈ ఎనర్జీ సోర్సెస్ ని మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోకపోతే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కోపంగా ఉన్నాం అనుకోండి, డిస్ట్రాక్ట్ అవుతాము, ఒక ప్రాబ్లమ్ ని కాన్సన్ట్రేషన్ తో సాల్వ్ చేయలేం. సో దట్స్ హౌ వీ లూజ్ టైం. బట్ వీ బిల్డ్ టైం by building our sources of energy, by optimizing our sources of energy. దానికి తగ్గ హ్యాబిట్స్ మనకి మారుతూ ఉంటాయి టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, వీ స్లీప్ ఆన్ టైం, వీ వేకప్ ఆన్ టైం, వీ ఎక్సర్సైజ్, యోగా చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, న్యూట్రిషియస్ ఫుడ్ తింటాం, ఫిజికల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఒక టఫ్ ప్రాబ్లమ్ ని కూడా బాగా సాల్వ్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ హౌ వీ ఆప్టిమైజ్ ఈచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో అలా మనం టైం ని బిల్డ్ చేయగలం అనేది, దిస్ ఈస్ హౌ వీ టీచ్ అండ్ ఇట్ అప్లైస్ టు అస్ టు. బికాస్ ఈ టైమ్ ఈజ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్, నేను టైం అంటే ఎనర్జీ అనే కాన్సెప్ట్ నాకు తెలుసుకున్న తర్వాత నా టైం మేనేజ్మెంట్ నాకు చాలా మారిపోయింది. నాకు వన్ ఆఫ్ మై రోల్ మోడల్స్ ఈజ్ ఇందిరా నూయి. ఇందిరా నూయి ఒక దానిలో టైం అంటే ప్రయారిటైజేషన్ అంటే ఒక రోజుని ఇలా డివైడ్ చేసుకుని మార్నింగ్ ప్రయారిటీ ఇది, ఆఫ్టర్నూన్ ప్రయారిటీ ఇది, ఈవినింగ్ ప్రయారిటీ ఇది కాదు. రైట్ నౌ ఇన్ దిస్ ఫేజ్ వాట్ ఈస్ డిమాండింగ్ యువర్ అటెన్షన్? నీ కంపెనీయా? వాట్ రిక్వైర్స్ యువర్ ఎనర్జీ? నీ కంపెనీయా? నీ ఫ్యామిలీయా? వాట్ ఈస్ ఇట్ దట్ నీడ్స్? సో యూ ప్రయారిటైజ్ లైక్ దట్. దట్స్ హౌ యూ ప్రయారిటైజ్, రైట్? Right now my daughter needs all my time. Let me give her time. She is my priority. Right now Dotex needs all my time. It has some crunch. So let me give all my time. So that's how we prioritize. So our prioritization ante, that is how we prioritize in our adult phase. Not morning 9 to 10 this is my priority. That is not how I divide my calendar. And that is not what I recommend for adults, or for children we teach in a different way. ఫోకస్ అంటే ఏంటి? యోగ సూత్రాలో చెప్తారు మనకి, ధారణ అంటే ఏంటి, ధ్యాన అంటే ఏంటి, సమాధి అంటే ఏంటి అని చెప్తారు. సో మేము చిన్నపిల్లలకి అంత టఫ్ కాన్సెప్ట్స్ మేము చెప్పం. ఇక్కడ అర్జున అండ్ ద్రోణాచార్య స్టోరీ తీసుకొస్తాం. వై డిడ్ అర్జున విన్ వెన్ నో వన్ ఎల్స్ కుడ్? హౌ డిడ్ హీ బేసికలీ హిట్ ద టార్గెట్? ఎందుకు అంటే అక్కడ హిస్ సూపర్ స్కిల్ ఈస్ ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి అనేది మనం చెప్తాం. దెన్ ప్రొక్రాస్టినేషన్, ఇది మన పేరెంట్స్ చేశారు, మన గ్రాండ్ పేరెంట్స్ చేశారు, మన పిల్లలు చేస్తారు. ప్రొక్రాస్టినేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కానీ అసలు ఎందుకు ప్రొక్రాస్టినేట్ చేస్తాం అనేది మనకి ఎంతమందికి తెలుసు? ఇది ఈ టాస్క్ బోరింగ్ అని, ఇది నాకు ఇంట్రెస్టింగ్ గా లేదని చెప్పి ఈ టాస్క్ మనం చేయట్లేదా? లేకపోతే అమ్మో ఈ మ్యాథ్ ప్రాబ్లం ఉంటే, నాకు రేపు మ్యాథ్ ఎగ్జామ్ ఉందంటే ఇవాళ మనం క్లాజెట్లన్నీ సర్దేస్తాం, రూమ్స్ అన్ని క్లీన్ గా పెడతాం, వేరే అన్ని చేసుకుంటాం ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడం తప్పితే. ఎందుకు? వై? ఈజ్ ఇట్ క్రియేటింగ్ సమ్ యాంగ్జైటీ? ముందు ఆ రికగ్నిషన్ ఆఫ్ దట్ ఎమోషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. దెన్ వీ విల్ నాట్ ప్రొక్రాస్టినేట్. దెన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, ఈట్ ద ఫ్రాగ్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. దిస్ ఈస్ వాట్ మెనీ కార్పొరేట్ లీడర్స్ ఫాలో. సో ఇది మనందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్. And learning this trick helped me. ఇప్పుడు when my energy is high is when I schedule my most difficult task, which is typically in the mornings. ఎందుకంటే నేను 5 కల్లా లేస్తాను. That's when my concentration is the highest. So definitely that's when I do it. Pomodoro technique. చిన్నపిల్లలు మనము అందరం ఒక ప్రాబ్లం ఉంటే ఒక 6 hours. ఇప్పుడు నేను మొన్న యూడమీలో యోగ సూత్ర క్లాస్ జాయిన్ అయ్యాను. అది కొంచెం సేపటికి మన కాన్సన్ట్రేషన్ పోతుంది. సో అది కోర్స్ ఫినిష్ చేసేయాలని చెప్పి అలా 1 hour కూర్చోకుండా యూ షుడ్ టేక్ బ్రేక్స్. అండ్ ఆ బ్రేక్ అంటే ఏంటి? సమ్ బ్రేక్స్ ఆర్ టైమ్ సింక్స్, అలా కాదు. ఎఫెక్టివ్ బ్రేక్. గో వాక్ ఇన్ ద గార్డెన్, వాటర్ ద ప్లాంట్స్, ప్లే విత్ యువర్ డాగ్. సో
take a healthy break. Then your concentration will come back. Then ఈ స్టేట్ ఆఫ్ ఫ్లో ఇది మనందరికీ హెల్ప్ఫుల్. అసలు ఈ స్టేట్ ఆఫ్ ఫ్లో అనేది మేము ఇక్కడ మైకల్ జార్డన్ స్టోరీ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మైకల్ జార్డన్ స్కోరింగ్ 6 3-pointers in 20 minutes, ఇది లెజెండరీ స్టోరీ. హౌ డిడ్ యూ డూ ఇట్ అని అందరూ అడిగినప్పుడు, ఐ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ఫ్లో, ఐ వాజ్ ఇన్ ద జోన్ అని చెప్పి హీ షరగ్స్ హిస్ షోల్డర్స్. అంటే ఏంటి, హౌ డు యూ ఎంటర్ ద స్టేట్ ఆఫ్ ఫ్లో? సో మనం ఒక ఛాలెంజ్ కి మన స్కిల్ కరెక్ట్ గా సరిపోతే అప్పుడు వీ గెట్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ ఫ్లో. దెన్ వీ డోంట్ రియలైజ్ ద టైమ్. సో బట్ అదే మన స్కిల్ సరిపోలేదు అనుకోండి, వీ ఫీల్ యాంగ్షియస్. మన స్కిల్ మనం ఓవర్ స్కిల్డ్ అనుకోండి, ఈ ఛాలెంజ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, దెన్ వీ ఫీల్ బోర్డ్. సో దట్ ఈస్ వాట్ వీ ట్రై టు టీచ్. ఇది చిన్నపిల్లలకి కొంచెం అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అవ్వచ్చు, but we teach them, we introduce it. Some kids get it. Lot of kids come and tell me, నేను చెస్ ఆడుతున్నప్పుడు ఐఎమ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఫ్లో అని చెప్తారు. లాట్ ఆఫ్ పీపుల్ ఒక టఫ్ మ్యాథ్ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఫ్లో అని చెప్తారు. సో స్టూడెంట్స్ యాక్చువల్లీ గెట్ ఇట్. సో దిస్ ఇస్ ద ఐసెన్హోవర్, మీరు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారన్నారు చూడండి, ఐసెన్హోవర్ మేట్రిక్స్. అర్జెంట్ టాస్క్లు ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఇవన్నీ మనం డివైడ్ చేసుకుంటే దెన్ వీ నో హౌ టు ప్రయారిటైజ్ ఇన్ అ డే ఆర్ ఇన్ అ వీక్ ఆర్ ఇన్ అ మంత్. సో దిస్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ టూల్. సో కొన్ని టూల్స్, కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాం. దెన్ దిస్ ఈస్ పవర్ ఆఫ్ నౌ. ఇది దేస్ అ వెరీ ఫేమస్ బుక్, పవర్ ఆఫ్ నౌ అని బై ఎకార్ట్ టోల్. బట్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ వెన్ యు ఆర్ వెరీ యంగ్. Why is the present moment important, and not be anxious about tomorrow's exam or cry over yesterday's performance? You know, what are you losing by doing that? The significance of present moment, and how do you stay in the present moment? Idi manaki important kadandi. Asalu manandaram enta distract ayipotam, eppudu chusina ఏదో ఆలోచిస్తూ ఉంటాం. We are always making future plans, so we are never really in the present moment. And దీనికి అన్నిట్లోకి best tool is breathing techniques, pranayam, meditation. So we teach, we don't teach, we are not meditation gurus, but we tell them that these are all effective tools. So ivanni unte we know how to pursue excellence. So this is the path to pursue. This is a formula for pursuit of excellence, and this is really what helps us manage our time very well. So these are the concepts, but basically these concepts apply to us. మనకి అది మేము సింప్లిఫై చేసి చిన్నపిల్లలకు చెప్తాం, బట్ దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ వీ అప్లై టు అవర్ సెల్ఫ్స్ టు. ఐ అప్లై టు మై సెల్ఫ్. సో కిరణ్ గారు, నేను మీకు కొంచెం ఆన్సర్ చేశాను మీ క్వశ్చన్ ని. తప్పకుండా అండి, ఇది చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే శివ గారు కూడా ముందర మన ప్రసంగంలో ముందు భాగంలో ఆయన ప్రశ్నించారు కదా, ఇది పిల్లలకి మన పాత పద్ధతులు, అంటే పాత పద్ధతులు అంటే మన విజ్డమ్, మన ఏన్షియంట్ విజ్డమ్స్, అది ఎలా అందిస్తామని, అది మీ ప్లాట్ఫామ్ లో ఇంకా బాగా మీరు చూపించిన దాని వల్ల ఇంకా బాగా క్లియర్ గా అర్థమైందని అనిపిస్తుంది నాకు. ఇది ఐ వాంటెడ్ పీపుల్ టు నో హౌ యూ గైస్ డూ ఇట్. సో ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్, వెరీ యూస్ఫుల్. ఫస్ట్ అవుట్లైన్ మాత్రమే చూపించాను, లోపలవన్నీ అంటే అవన్నీ చిన్నపిల్లలకి యానిమేషన్ వీడియోస్, క్విజెస్ కాబట్టి అవి చూపించదలుచుకోలేదు. సో మీరు జనరల్ గా యూ నెట్వర్క్ విత్ స్కూల్స్ కదా, మీరు వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ వాళ్ళ స్కూల్ వాళ్ళకి ఇస్తారు, స్కూల్స్ విల్ ఇన్ టర్న్ గివ్ ఇట్ టు ద స్టూడెంట్స్. ఇస్ దట్ హౌ ఇట్ వర్క్స్? yes స్టూడెంట్స్ బేసికలీ వాళ్ళు స్కూల్లోనే ఇది టీచ్ కూడా చేస్తారు. ఒక వీక్ లో ఒక పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు సో 20 weeks రికమెండ్ చేస్తాము, బికాస్ దీస్ ఆర్ కంటిన్యూ. ఇవి ప్రాక్టీస్ చేయాలి. వెళ్ళి ఒక వర్క్ షాప్ ఇవ్వచ్చు, బట్ వర్క్ షాప్ ఇస్తే ఆ వీకెండ్ లో అయిపోతుంది, మీరు మర్చిపోతారు. ఒక హ్యాబిట్ బిల్డ్ అవ్వాలి అంటే 21 days పడుతుంది అంటారు. సో మేము 20 weeks ఎందుకు రికమెండ్ చేస్తామంటే, ఈచ్ వీక్ ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే ఈచ్ కాన్సెప్ట్ మేము 10 chapters కింద ఎలాగో డివైడ్ చేస్తున్నాం. సో మీరు ఆ వీక్ లో మీరు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తారు, అది ఒక హ్యాబిట్ కింద బిల్డ్ చేసుకుంటారు. So by the end of 20 weeks, my hope ఏంటంటే it would have transformed the behavior. And ఇంకా ఈ లైఫ్ స్కిల్స్ ని మెజర్ చేయడం చాలా కష్టం. ఇక్కడే మీరు ఇందాక చెప్పారు చూడండి, ప్రొఫెసర్ పవన్ మామిడి, ఆయన హెల్ప్ తీసుకుంటాం. ఎలా మెజర్ చేస్తాం?
ఈ ప్రోగ్రెస్ ని, ఆర్ దీస్ వర్కింగ్ అనేది. సో హీఈస్ హెల్పింగ్ us విత్ ఎక్స్పెరిమెంట్స్. బట్ మాకు ఎనెక్డోటల్ ఎవిడెన్స్ అయితే ఉంది. వి గో టు టాక్ టు పేరెంట్స్. వాళ్ళందరూ చెప్పారు ఆ ఏజ్ లో ఇప్పుడు ఈ పిల్లలు ఈ టైం మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించింది, దీని తర్వాత వాళ్ళు యూట్యూబ్ తక్కువ చూస్తున్నారని, హోంవర్క్ టైం కి సబ్మిట్ చేస్తున్నారు, దే వేస్ట్ లెస్ టైం అండ్ డెసిషన్ మేకింగ్. అన్నిట్లోకి ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్స్ వి గాట్ వాస్ kids don't blame each other anymore. They don't tell lies. They're not afraid to speak the truth. That's the most important thing. And that was very, very heartening for us to hear. You know, owning, having that courage to speak the truth. So those are all that's all the feedback, and that's the kind of transformed behavior we have noticed. Those are the habits we aspire for in the young. Idi ma prayatnam. చాలా బాగుందండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, నా తెలుగు మీద నా అభిమానం గురించి మీకు తెలుసు, దాసభాషితం చేసే కార్యక్రమాల గురించి మీకు తెలుసు. ఈ నైపుణ్యాలు మనం ఇంకా మన మన ఊళ్ళలోకి, పల్లెటూళ్ళలోకి, చిన్న చిన్న ఊర్లోకి, అంటే ఆంగ్ల మాధ్యమం కాని వారికి, లేకపోతే ఆంగ్లం తెలియని వారికి, వాళ్ళకి ఎలా అందించగలం అనిపిస్తుంది మీకు? అంటే రీజనల్ ఇవన్నీ ఏ భాషలో చెప్పచ్చు. ఇవన్నీ ఇప్పుడు మేమంటే ఇంగ్లీష్ లో చెప్పాము, బట్ ఏ భాషలో అయినా చెప్పచ్చు. ఇప్పుడు ఏఐ ట్రాన్స్లేషన్ టూల్స్ ఉన్నాయి, మేము ఏఐతో డబ్ చేసాము. సో ఇప్పుడు మాకు మేము క్రియేట్ చేసిన దానికి వి డిడ్ంట్ వాంట్ టు యూజ్ ఏఐకి ఇంకా బిగినింగ్ స్టేజ్ లో ఉంది. సో మా రైటర్స్, మా ఎక్స్పర్ట్స్ చెప్పిన క్రియేటివిటీ కానీ, ఆ సర్ప్రైజింగ్నెస్ అనే ఎలిమెంట్ ని తీసుకురావడం కానీ, అవి ఇంకా తీసుకురాలేకపోయినాయి. బట్ వేర్ వీ కుడ్ యూజ్ ఇట్ వాస్ డబ్బింగ్. ప్రస్తుతం మాకు ఒక ఇండియాస్ టాప్ థియేటర్ ఆర్టిస్ట్ రతికా సంత్ కేస్వాని అని ఆవిడ పిల్లలు డబ్బింగ్ చెప్పారు మా యానిమేషన్ వీడియోస్ కి. కానీ వేరే లాంగ్వేజ్ లోకి డబ్ చేయాలి అంటే ఇప్పుడు ఏఐ డబ్బింగ్ టూల్స్ ఉన్నాయి, 11 labs ఇలాంటివి చాలానే చేస్తున్నాయి. సో దాంతో రీజనల్ లాంగ్వేజెస్ లోకి డబ్ చేయొచ్చు. ఈ కాంటెంట్ ఏ ఏజ్ వాళ్ళకైనా చెప్పచ్చు, ఏ లాంగ్వేజ్ లో అయినా చెప్పచ్చు. ఇప్పుడు మనం తెలుగులోనే కదండి చెప్పుకున్నాము. సో ఇది విలేజెస్ లో తెలుగులో చెప్పాలి అనుకుంటే ఈజీ, డబ్ చేసి తెలుగులోనూ చెప్పచ్చు. హిందీలో చెప్పాలి నార్త్ ఇండియాలో అంటే వీ కెన్ డూ దట్. అదేనండి మీకు ఆ ప్రణాళిక మీకుందా? ఇది ఇతర భాషలకు విస్తరించే ప్రణాళిక ఉంది. ఎందుకంటే మేము స్కూల్ నెట్ అని చెప్పి ఒక పెద్ద ఎడ్టెక్ ఆర్గనైజేషన్ తో ఇప్పుడు వి పార్ట్నర్. వాళ్ళు నార్త్ లో వాళ్ళకి ఒక 1 lakh స్కూల్స్ ఉంది. ఎక్కువ బీహార్, యూపీ, నార్త్ లో ఉంది వాళ్ళ ప్రెజెన్స్ అంతా. ఇంకా సౌత్ లోకి ఇంకా రాలేదు. సో నార్త్ లో వాళ్ళు ఈ విలేజెస్ లో కూడా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఉన్నారు వాళ్ళు ఈ స్కూల్ నెట్. సో వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేషన్ చేద్దాము అని చెప్పి మాతో అన్నారు, మేము చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అవర్ ప్లాన్, వి ఆర్ డూయింగ్. తెలుగులో ఎప్పుడు వస్తుందండి ఇది? తెలుగు స్కూల్స్ తెలుగులో కావాలి అని చెప్తే మేము తెలుగులోనే, ఎప్పుడంటే అప్పుడు ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్, ఇట్ వోంట్ టేక్ లాంగ్. కానీ మేము నోటీస్ చేసింది ఏంటంటే అందరి పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి బాగా ఫీల్ అవుతున్నారు. రైట్, అదొక ఆ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్, తెలుగు వాళ్ళకి వచ్చు, ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్ ఏమో ఎంప్లాయ్మెంట్ కి అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ప్రస్తుతం వరకు నేను చెప్పాను చూడండి, దేవేంద్ర విద్యాలయ అని చెప్పి, అది ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. వాళ్ళు ఎక్కువ తెలుగునే మాట్లాడతారు, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ లో నేర్చుకోవడం ఇంతవరకు కష్టం అవ్వలేదు. సో మాకు తెలుగు కావాలి అని ఇప్పుడు రిక్వెస్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ద మూమెంట్ వీ గెట్ ది రిక్వెస్ట్ వీ విల్ ట్రాన్స్లేట్. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి అయితే డెఫినెట్లీ మీరు మీకు తెలుగు లాంగ్వేజ్ అంటే ఎంత అభిమానం ఉంది, ఎంత ఇష్టం ఉంది నాకు తెలుసు. సో డెఫినెట్లీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు, ఐ థింక్ అదొక చాలా మందికి తెలుగులో నేను చూస్తాను, యూట్యూబ్ లో చూస్తాను, రీజనల్ లాంగ్వేజెస్ మీద ఎంత ఇష్టం ఉందో అక్కడ తెలుస్తుంది మనకి. ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడే స్పీకర్స్ కి చాలానే ఫాలోయింగ్ ఉంది. సో డెఫినెట్లీ అండి, ఐ వుడ్ లైక్ టు.
ధన్యవాదాలు శారద గారు. చాలా అద్భుతంగా చెప్పారు విషయాలన్నీ. ఇవన్నీ విషయాలు నాకు దే ఆర్ క్లోజ్ టు మై హార్ట్. నిన్న మీరు నేను ప్రసంగం ఇచ్చానని చెప్పాను కదా, దాంట్లో కూడా కొన్ని విషయాలు స్పృశించాను నేను. దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో మాట్లాడతాను. కానీ మీరు సమయం తీసుకుని మాకు ఒక ఆదివారం పూట దాదాపు సగం పొద్దున పూట మీరు మాకు సమయం ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. We hope you liked it too, interacting with our audience. I liked it a lot. Actually గా నేను ఈ స్పీచ్ కి నేను చాలా గ్రాఫ్స్, చాలా డేటా ప్రిపేర్ చేశాను. కానీ మీరు ఒకసారి ఇక్కడ ఉన్న ఆడియన్స్ గురించి నాకు చెప్పాక I wanted to have a interactive discussion. అందుకని నేను ఇంకా గ్రాఫ్స్ ఏవి నేను ప్రెజెంట్ చేయదలుచుకోలేదు. సో అందుకనే నేను మీకు చూపించలేదు. నేను ముందు చెప్పాను కదండి నేను ఇవన్నీ నేను చూపిస్తానని, బట్ ఐ డిసైడెడ్ నాట్ టు, బికాస్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ కానీ నేను విన్న anecdotes కానీ, and that made it very interactive and that was very interesting for me. So thank you. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలాంటి కూటమితో నాకు ఇంటరాక్షన్ వచ్చినందుకు నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించిన గ్రాఫ్స్ కూడా నాకు కళ్ళు తెరిపించేది ఉన్నాయి. అంటే పర్టికులర్ గ్రాఫ్ ఒకటి చూపించారు కదా, ద అడ్వెంట్ ఆఫ్ సెల్ఫ్, ద ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ ఆన్ యాంగ్జైటీ, దట్ వాస్ లైక్ మైండ్ బ్లోయింగ్, దట్ కోరిలేషన్. అందరూ ఈ బుక్ చదవండి, యాంగ్షియస్ జనరేషన్, ఈ NYU ప్రొఫెసర్ రాశారు. చాలా అండి. అది ఆయన యుఎస్ కాంటెక్స్ట్ లో ప్రెజెంట్ చేసిన డేటా, బట్ వీఆర్ నాట్ ఫార్ బిహైండ్. నేను చాట్ బాక్స్ లో పెట్టాను అవన్నీ, కానీ యూట్యూబ్ లో కూడా డిస్క్రిప్షన్ లో కూడా ఈ పుస్తకం లింక్స్ పెడతాం మేము తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. ఐ హోప్ ఇవాళ నేను చెప్పింది, ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్, ఇంట్రెస్టింగ్, అండ్ ఐ హోప్ we all agree on this and we collaborate and do this to the next generation. ఇది నేను ఒక్కదాన్ని చేసే పని కాదు కదా. ధన్యవాదాలు చాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Bye.